ఓకే. ఆకాశం క్రింద జరుగునది అంతటిని జ్ఞానము చేత విచారించి గ్రహించుటకై నా మనసు నిలిపితిని. వారు దీని చేత అభ్యాసం నందవలనని దేవుడు మానవులకు ఏర్పాటు చేసిన ప్రయాసము బహు కఠినమైనది. పరమ తండ్రి, నీ కొందనాలు. మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి మీ నామానికి మహిమ తెచ్చుకోండి. నీ కృప మాపై విస్తరింప చేయండి. పరిశుద్ధాత్మదేవా, మనదరము కలిసి మన తండ్రి అయిన దేవాదేవుని మహింపరుద్దాం. మనదరము కలిసి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామాన్ని పైకెత్తుదాం. నాకు మీరు సహాయం చేయండి. మా అందరితో మీరు మాట్లాడి మమ్మల్ని బలపరిచి నీ కృపతో నింపి నడిపించమని యేసు నామం పేరిట అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మంచిది పిల్లరా, మరి దేవుని యొక్క వర్తమానం వినడానికి దూరాన సమీపాన ఉన్నటువంటి మీ అందరినీ కూడా నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం. ధ్యానం అంటే దేవుని వాక్యాన్ని మనందరం కలిసి ధ్యానిద్దాం. కొంచెం లోతైనటువంటి అనుభవాలు మనం నేర్చుకుందాం. దేవుడు ఒక వారం తర్వాత, అంటే దేవుడు ఒక వర్తమానం తర్వాత మరొక వర్తమానాన్ని, ఇంకా దేవునితో మంచి సహవాసం చేయడానికి అనేకమైన విషయాలు మనకు దేవుడు నేర్పిస్తూ ఉన్నాడు. పిల్లలు అభ్యసించబడతారు. వాళ్ళు నేర్చుకోవడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. వాళ్ళు శిక్షణము, ద ట్రైనింగ్ పీరియడ్, అంటే వాళ్ళు ట్రైన్ చేయబడతారు. ప్రతిదీ కూడా వాళ్ళు నేర్చుకోవడానికి ట్రైన్ చేయబడడానికి ఇష్టపడతారంటే శిక్షణము, వారి జీవితంలో ఎక్కువ శిక్షణము చేయబడతారు. ప్రతిదీ కూడా అది మంచిదైనా సరే చెడ్డదైనా సరే వాళ్ళు శిక్షణం చేయబడతారు. అయితే యేసు ప్రభు చెప్పింది ఏంటంటే, మీరు పిల్లలుగా మారితే, పిల్లల మనస్తత్వం కలిగి ఉంటేనే కానీ పరలోక రాజ్యంలోనికి మీరు ప్రవేశించలేరు అని యేసు ప్రభు చెప్పారు. కాబట్టి సంఘంగా చేరినటువంటి మనం ఎలా మారాలి అంటే, చిన్నపిల్లలుగా మనం మారాలి. ఎలా మారాలి? ఎలాగా? రైట్, చిన్నపిల్లలాగా మారాలి. చిన్నపిల్లలాగా మారాలి అంటే చిన్నపిల్లల యొక్క యాటిట్యూడ్, చిన్నపిల్లల యొక్క పద్ధతులు, చిన్నపిల్లల యొక్క ఉద్దేశాలు, చిన్నపిల్లల యొక్క నిర్ణయాలు ఎలా ఉంటాయో మనం తెలుసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాం. అయితే పిల్లలు అభ్యసించబడతారు అంటే వాళ్ళు నేర్చుకుంటారు, శిక్షణము చేయబడతారు. వాళ్ళు 1కి 2 సార్లు లేకపోతే 1కి 10 సార్లు చేసిందే వాళ్ళు చేస్తూ దాన్ని నేర్చుకుంటారు, కంఠస్థ పెడతారు. దాని గురించి వాళ్ళు అవగాహన కల్పించుకుంటారు. దాని గురించినటువంటి సంగతులు వాళ్ళు అనేకమైన విషయాలు తెలుసుకుంటూ నేర్చుకుంటూ ఎదుగుతూ ఉంటారు. కాబట్టి ఈరోజు దేవుని బిడ్డలుగా పిలువబడుతున్నటువంటి మనము సంఘంలో మనము కూడా అభ్యసించబడేటట్లుగా తయారవ్వాలి, నేర్చుకోవాలి. దినదినము దేవునితో సహవాసాన్ని అభివృద్ధి చేసుకుంటూ ఉండాలి. అయితే ఇక్కడ ఈ ప్రసంగి సొలొమోను, ఆయన రాజుగారు. అయితే ప్రతిదాన్ని ఆయన పరిశీలన చేయాలనుకున్నాడు. పరిశీలన చేయాలనుకున్నటువంటి సమయంలో తన జీవితాన్ని పణంగా పెట్టాడు. అలా పెడుతూ ఆయన ఒక విషయం రాసిన మాట ఏంటంటే, ఆకాశం క్రింద జరిగే దాని అంతటి విషయంలో దేవుడు తనకిచ్చినటువంటి జ్ఞానం చేత విచారించి గ్రహించుటకై నా మనస్సు నిలిపితిని. ఈ ఆకాశం క్రింద ఏమేమి జరుగుతున్నాయో, మనుషులు వేటిని బట్టి ఆనందిస్తారో, వేటిని బట్టి సంతోషిస్తారో, దేంట్లో ఆనందం ఉంది, దేంట్లో నెమ్మది ఉంది, దేంట్లో సంతోషం ఉంది, దేంట్లో సమాధానం ఉంది, దేంట్లో తృప్తి ఉంది అనే అన్ని అనుభవాల్ని ఆయన తెలుసుకోవాలనేటువంటి ఆలోచనతో దేవుడు అతనికి ఇచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి విచారించి ప్రతిదీ కూడా తెలుసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో తన యొక్క మనసు నిలిపాడు. అయితే ఆయనకు అర్థమైంది ఏంటంటే, వారు దీని చేత అభ్యాసం నందవలనని దేవుడు మానవులకి ఏర్పాటు చేసినటువంటి ప్రయాస బహు కఠినమైనది. కింద అభ్యాసము అన్న చోట ఒకటేనుంది, పుట్నోట్లో చూస్తే శిక్షణము అనుంది. దేవుడు ట్రైనింగ్ చేస్తాడు. దేవుని పిల్లలకి ఆయన ఇచ్చేటువంటి శిక్షణ ఏంటో కొన్ని విషయాలు మనం నేర్చుకుంటున్నాం కదా. చూడండి, 3వ అధ్యాయానికి మనం వెళ్దాం. మనము ఆపినటువంటి వర్తమానాన్ని కొనసాగించుకుందాం. ఈ ప్రసంగి గ్రంథంలో మొదటి 3వ అధ్యాయము 1 నుంచి 11 వచనాల వరకు మనం నేను చదువుకున్నాం. అయితే ఇక్కడ కొన్ని విషయాలు మనం చూద్దాం. చూడండి, ప్రతిదానికి అంటే సమయం కలదు, ఆకాశం క్రింద ప్రతి ప్రయత్నమునకును సమయం కలదు. సమయము అనేది ఉంది అని మాట్లాడుతూ ఇక్కడ 14 విషయాలు మనం చర్చించాం. అంటే కొన్ని విషయాలు మనం మాట్లాడుకున్నాం. మరొకసారి వాటిని చదువుదామా? మైక్ తీసుకోండి. 14 విషయాలు మీరు అవసరమైతే చదువుతున్నప్పుడు వాటిని 1, 2, 3, 4 అని పెట్టుకోండి. మీకు 14 విషయాలు కనబడుతూ ఉంటాయి. దానికి వ్యతిరేకమైనటువంటి పద్ధతులు కూడా కనబడుతూ ఉంటాయి.
చదువుతారా? పుట్టుటకు ఆ, చచ్చుటకు పుట్టడానికి చచ్చిపోవడానికి, నాటుటకు నాటడానికి నాటబడిన దాన్ని పెరికివేయుటకు నాటిన దాన్ని తీసేయడానికి, చంపుటకు మూడోది చంపడానికి బాగు చేయుటకు బాగు చేయడానికి, పడగొట్టుటకు నాలుగోది పడగొట్టడానికి కట్టుటకు కట్టడానికి, ఐదోది ఏడ్చుటకు ఏడ్చుటకు ఏడవడానికి నవ్వుటకు నవ్వడానికి, దుఃఖించుటకు ఆ, నాట్యమాడుటకు రాళ్లను పారవేయుటకు రాళ్లను మనం పారవేయడానికి, రాళ్లను ఎత్తడానికి, కుప్పవేయుటకు కౌగులించుటకు కౌగులించుట మానుటకు వెదుటకు పొగొట్టుకొనుటకు దాచుకొనుటకు పారవేయుటకు చింపుటకు కుట్టుటకు మౌనముగా నుండుటకు మాట్లాడుటకు ప్రేమించుటకును ద్వేషించుటకు యుద్ధము చేయుటకు సమాధాన పడుటకు. ఇక్కడ 14 జంటలు, 14 విషయాలు దానికి వ్యతిరేకమైనటువంటి పదాలతో కూడా రాశాడు. ఈ 14 విషయాలు మానవుని జీవితంలో జరుగుతూ ఉంటాయి. అయితే ప్రతి దానికి టైం ఉంది, సమయం ఉంది. ఆయన దాన్ని అనుభవించి చెప్తున్నాడు. కాబట్టి ఎందుకు ఈ మాటలు ఆయన చెప్పాడా అని నేను ఆలోచన చేస్తూ దాన్ని మరలా రిపీటెడ్గా నేను చాలాసార్లు చదివాను. చదివిన తర్వాత ఒకసారి ఆలోచన చేస్తే 9వ వచనానికి చదువుదాం. కష్టపడిన వారికి తమ కష్టము వలన వచ్చిన లాభమేమి? అంటే దీని ఉద్దేశం ఏంటంటే కష్టపడొద్దని నేను చెప్పట్లేదు, కష్టపడాలి, కష్టే ఫలి. ఏంటమ్మా? కష్టపడితేనే ఫలితం ఉంటుంది. అలాగని కష్టపడకుండా ఖాళీ కూర్చుంటే ఏది కూడా రాదు. మనం సోమరిపోతులం అయిపోతాం, బద్ధగస్తులం అయిపోతాం, ఇతరుల మీద ఆధారపడతాం. ఎవరేమిస్తారా, ఎవరేం చేస్తారా. కరోనా టైంలో మా ప్రాంతానికి చాలామంది, అంటే మొదటిసారి, రెండోసారి వచ్చినప్పుడు ఏ నాదుడు రాలేదు. అప్పుడు నిజంగా కరువు వచ్చింది. మొదటిసారి ఒకటి తర్వాత ఒకడు పంచి పెడుతుంటే అబ్బో మేము 2 నెలలు తిన్నామండి ఆ సరుకులు. నూనె ప్యాకెట్లు, నూనె డబ్బాలు, పప్పులు, బెల్లము అన్నీ అబ్బాబ్బాబ్బా. చాలామంది ఎవడేమిస్తాడా అని ఎదురు చూశారు. అంటే దాని ఉద్దేశం ఏంటంటే ఆ లైఫ్కి ఎక్కువ మంది అలవాటు పడిపోతూ ఉంటారు. కానీ కష్టపడాలి, కానీ సరి అయిన రీతిగా కష్టపడకపోతే దానికి ప్రతిఫలం రాదు. దేవుడు ఏం చెప్తున్నాడంటే ప్రతిదానికి సమయం కలదు. ఇప్పుడు సమయము కలదు అనేటువంటి విషయాన్ని దేవుడు చెప్పాడు అంటే దేవుడు సరి అయినటువంటి సమయంలో నీకు ఎప్పుడు అవసరమో, ఎప్పుడు ఇవ్వాలో ఆ సమయానికి ఇస్తాడా, ఇవ్వడా? ఇస్తాడు. కానీ ఆయన ఇస్తాడు అనే విషయం మనం తెలుసుకుని దేవుని దగ్గర ఎదురు చూస్తూ మనము మన ఎఫర్ట్ పెడుతూ ఉండాలి. ఇక్కడ ఆయన చెప్పిన మాట ఏంటంటే కష్టపడు వారికి తమ కష్టం వలన వచ్చినటువంటి లాభమేమి? నరులు అభ్యాసము పొందవలనని దేవుడు వారికి పెట్టి ఉన్న కష్టానుభవం నేను చూచి తిని. నరులు అభ్యాసం చేయాలి, నేర్చుకోవాలి, శిక్షణము చేయబడాలి అనేటువంటి విషయాన్ని ఆయన ఇక్కడ మాట్లాడుతున్నాడు. కాబట్టి కష్టపడడానికి ప్రతిదానికి సమయం ఉంది. మనం తొందరపడిపోతే ఏమైపోతుంది? తొందరపడేవాడు ఏమైపోతాడంట? తొందరపడివాడు మార్గం తప్పిపోతాడు. తొందరపడిపోవడానికి మనం ప్రయత్నం చేయకూడదు. ఇది ఎస్పెషల్లీ సంఘములో ఉన్నటువంటి మనకి నేర్పుతున్నట్టు యావత్ సమాజానికి దేవుడు చెప్తున్నాడు. కానీ వాళ్ళకి ఈ సంగతులు తెలియదు. సమాజంగా చేరి ఉన్నటువంటి మనకి నేర్పిస్తున్నది ఏంటంటే దేవుని బిడ్డలుగా మనం ఏం చేయాలంటే ప్రతిదానికి తొందరపడిపోకుండా మేము ఈ పని చేయొచ్చా, చేయకూడదా, చేయమంటావా, చేయొద్దంటావా, ఎప్పుడు చేయమంటావు, ఎలా చేయమంటావు, ఏ విధంగా చేయమంటావు అనేటువంటి ప్రార్థనాపూర్వకంగా, అంటే మనం దేవుని చిత్తాన్ని తెలుసుకుని ఆయనను వెంబడిస్తూ ఆయన చేయమన్నట్లుగా మనం చేయాలనేటువంటి ఉద్దేశం దేవుడు మనకి నేర్పాలన్నదే ఆయన కోరిక, మనకు నేర్పించాలన్నదే ఆయన కోరిక. కాబట్టి ఇక్కడ ఈ 14 విషయాల్లో మన జీవితంలో ఏదో ఒకటి జరుగుతూ ఉండదు కదా. కట్టడానికైనా, కట్టిన దాన్ని ఏం చేయాలి, పీకేయడానికైనా, రాళ్ళు కుప్పగా వేయడానికైనా, లేకపోతే ఆ కుప్పను తొలగించడానికైనా, లేకపోతే నాటడానికైనా. ఇప్పుడు నాటడానికి ఒక టైం ఉంటుందండి. ఇంతకుముందు అంటే టైం కరెక్ట్ పీరియడ్లో నడిచేది కదా, నడిచేది కదా. ఇప్పుడు ఇది ఏ నెల? ఆగస్ట్ నెల. ఇప్పటికి ఫైర్ ముదురుతూ ఉండేది కదా, అవునా? పూడ్చి ఎప్పుడు ఊడ్చేవారు? మే నెలలో ఆకుమల్లి వేసేవారు, జూన్ జూలైలో ఊడ్చేవారు. ఇప్పటికి నారుకు అంటే దాన్ని ఏమంటారు, ఊడ్చిన తర్వాత మాను కట్టింది అంటారు కదా. చేను మాను కట్టింది, బాగుంది. ఇప్పుడు ఏ టైం? మందులు వేసే టైం. ఇప్పుడు నువ్వు కోత కత్తానంటే ఎలా కుదురుతుంది? టైం మారిపోయింది.
కారణం ఏంటంటే మనిషి అతి జ్ఞానాన్ని పొందుకున్నాడు. ఇందాక మేము వస్తూ ఉంటే ఆ మోరి బీరవారికి సంబంధించినటువంటి ఆ చేలన్నీ కూడా ఎంతో చక్కగా ఊడ్చేవారు. గడ్డి పెరిగిపోయింది, గేదెలు మేస్తుంటే ఇది ఊడ్చారా అని అడుగుతుంది ఆమె. లేదమ్మాయి అన్న. ఎందుకు ఊడ్చలేకపోయారు అంటే వాటరు ఎక్కడికక్కడ బ్లాక్ అయిపోయింది. ఎందుకని? విపరీతమైనటువంటి చెరువులు పెరిగిపోవడం వలన, పంట నీరు రాకపోవడం వలన పంట చేలన్నీ పాడైపోయాయి. కాబట్టి ప్రతిదానికి సమయం ఉంది. ఆ సమయాన్ని దాటుకుంటూ వెళ్ళిపోతే వారి కష్టం వల్ల వచ్చేటువంటి కష్టం నిరర్థకమైనటువంటి విషయాన్ని ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి. 14 విషయాలు దానికి ఆపోజిట్తో కూడితే 28 సంగతులు మాట్లాడాడు. ఆ 28 విషయాలలో మన జీవితంలో దేనికో దానికి సింక్ అవుతుంది. మనం కష్టపడ్డాం, కానీ ఆ కష్టానికి వచ్చినటువంటి లాభం ఏమైనా ఉందా? చెప్పాలి, ఉందా? మాట్లాడరే. అంటే మీ జీవితాలను మీరు ఒకసారి చూసుకోండి, మీ కుటుంబాలను మీరు ఒకసారి పరీక్షించుకోండి, మీ పిల్లలను, లేకపోతే అది మీ ఉద్యోగరీత్యా ఏదైనా సరే. అయితే దేవుడు చెప్పేది ఏంటంటే ప్రతిదానికి సమయం కలదు అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? దీని ఉద్దేశం ఏంటి? ఓపిక పట్టాలి. ఓర్పు మనకి దేవుడు నేర్పాలనుకుంటున్నాడు. దేవుని మీద ఆధారపడి మనం ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. దేవుని కొరకు ఎదురు చూడాలన్నదే ఉద్దేశం. ఎందుకంటే ప్రతి దానికి సమయాన్ని నియమించింది ఎవరు? దేవుడు. ఇప్పుడు మనం ఎవరి కొరకు కనిపెట్టుకోవాలి? మనము దేవుని కంటే దేవుడు ఇవ్వకముందే మనం పరిగెడితే ఆ పరుగు యొక్క ప్రయాస ఏంటి? వ్యర్థమే. అందుకే వ్యర్థము ప్రసంగి చెప్పుతున్నాడు, సమస్తము వ్యర్థమే. కాబట్టి ఆయన అనుభవాలు ఎలా ఉంటాయంటే, నేను ఇంత ఆస్తిని సంపాదించాను కదా అని సంతోషపడ్డాను. ఒకసారి కూర్చుని ఆలోచించాను. నేను మంచి మంచి తోటలు నాటుకున్నాను, తోటలు తడపడానికి కాలువలు తవ్వించాను, చెరువులు తవ్వించాను. ఇంత ఆస్తి ఉంది కదా, ఇదియూ వ్యర్థమే. ఎందుకంటే ఎంత వైభవంగా కట్టిన ఈ నగరి, ఇంత సంపాదన, నా వెనకాల వచ్చినోడు ఏం చేస్తాడో ఎవడో తెలుసు. నిజంగానే ఉందా? విడిపోయింది 2 రాజ్యాల కింద. నా వంటి ధనవంతుడు లేడు, నా వంటి జ్ఞానవంతుడు లేడు. ఇప్పుడు మీరు ఇంత ప్రయాసపడి కూడగట్టి ఆస్తులన్నీ కూడగట్టి మా పిల్లలకి అని అన్నారనుకో, మీరు చచ్చిపోయిన తర్వాత వాళ్ళు ఉంచుతారని గ్యారంటీ ఏంటి? వాళ్ళు ఉంచుతారని గ్యారంటీ అంటే ఈ పల్లెటూరులో ఎవడుంటాడు వచ్చి అని ఈ దమ్ముకుని వెళ్ళిపోతే నీకు కష్టమేంటి? అన్నం మానేసి రాత్రి బగలో కష్టపడి డబుల్ స్టైర్ బిల్డింగ్ కట్టావు కదా, లేకపోతే కొన్ని ఎకరాల భూమి సంపాదించావు కదా, ప్రయాసపడ్డావు కదా, నీ పిల్లలకి ఈ ఊరు నచ్చలేదు, అమ్మేసి వెళ్ళిపోయారు. అంటే నేను సంపాదించొద్దు అనేది నా ఉద్దేశం కాదు. ప్రతి దానికి సమయము కలదు. అంటే దేవుని యొక్క చిత్తాన్ని మనం కనిపెట్టి కట్టుకోవద్దని దేవుడు చెప్పట్లేదు. మీరు నివాసాలు సంపాదించుకోవద్దని దేవుడు చెప్పట్లేదు. ఆస్తులు సంపాదించుకొని చెప్పట్లేదు. తల్లిదండ్రులుగా పిల్లలకి సంపాదించవలసినటువంటి బాధ్యత మనకుంది. తల్లిదండ్రులుగా ఇల్లు కట్టించవలసినటువంటి బాధ్యత మనకుంది. కానీ ప్రతి దానికి సమయం కలదు. ఆ సమయాన్ని మనము పరీక్షించి దేవుని ద్వారా తెలుసుకుని సరైనటువంటి రీతిగా చేయాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి చూడండి 11వ వచనం, దేని కాలమునందు అది చక్కగా నుండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. గమనించండి ప్రియులారా, ఆయన ఏమంటున్నాడంటే దేని కాలమునందు అది చక్కగా నుండునట్లు సమస్తమును ఆయన నియమించాడు. సమస్తము, ఇంకా అది ఏదైనా సరే. మీకు ఒక ఉదాహరణ చెప్పాలి. మాకు వివాహమైన తర్వాత గర్భఫలాల కోసం కానీ పిల్లలు అంటే మాకు త్వరగా ఇచ్చాయని ఏం అడగలేదు. వివాహం అయిన తర్వాత వెంటనే ఆమె కన్సీవ్ అయింది, బాగుంది. చాలామంది కొడుకు పుడతాడంటే కొడుకే పుడతాడేమో అని మేము అనుకున్నాం. మాకు అమ్మాయి కావాలని నేను దేవుని అడగలేదు, అబ్బాయి కావాలని అడగలేదు. అందరూ కొడుకు పుడతాడంటే మంచిదే కదా అని ఎదురు చూసాం. కానీ దేవుడు మేము అడగకుండానే మాకు పాపనిచ్చాడు. నేను చాలా ఆనందించాను, చాలా సంతోషపడ్డాను. ప్రభువా, ఎప్పుడు ఆ పిల్లని ఎత్తున్నప్పుడు నిన్ను అడగకుండానే దేవుడు నాకు ఇచ్చాడే అంటాను నేను. అయితే మా జీవితంలో మా పిల్ల ఎదుగుతున్న సమయానికి మేము అనుకునే వాళ్ళం మంచి బట్టలు అంటే వయసుకు తగినట్టుగా అంటే మంచి వస్త్రాలు కొనాలి, ఉంటే బాగుంటాయి, అవి ఉంటే బాగుంటాయి. నాకు చెప్పలేదు ఆమె, తన హృదయంలో అనుకుంటుందంట. మా పక్కింటి ఆవిడ ఇజ్రాయేల్ కుటుంబస్తులు వాళ్ళందరూ, వాళ్ళ మనవరాలకి 3వ నెల దాటి ఆ పిల్ల 6వ నెలకు వచ్చేసిన ఆ బట్టలన్నీ పట్టుకొచ్చి మా పిల్లకి ఇచ్చేసింది. మా మిస్సెస్ ఏమైతే ఉండాలనుకున్నాయో అన్నీ ఉన్నాయి. ఏమండి, పిల్లని మాకు ఇచ్చిన దేవుడు ఆ పిల్లకి ఏం కావాలో అన్నీ ఆయన సమకూరుస్తున్నాడు. మళ్ళీ నిన్న బ్యాగ్ కట్టుకొచ్చి ఇచ్చింది. వాళ్ళ పిల్లకి పుట్టినరోజు అయితే ఆ పిల్లకి వచ్చిన బట్టలన్నీ పట్టుకొచ్చి మా పిల్లకి ఇచ్చేసింది, వేసుకుంటుందని.
కాబట్టి మేము చాలా ఆనందపడ్డాం. ఇజ్రాయెల్లో ఆ పిల్లకి ఎయ్యని కొత్త ఫ్రాకులు కూడా పట్టుకొచ్చి మా పిల్లకి ఇస్తున్నారు. మీరు ఆలోచన చేయండి. మాకు దేవుడు పిల్లనిచ్చాడు, ఆ పిల్లకి కావాల్సిన వాటన్నిటిని దేవుడు సమకూరుస్తున్నాడు. నేను దేవుని చెప్పాను, కృతజ్ఞత చెప్పాను, ప్రభువా ఈ బట్టలన్నీ కానాలంటే ఇంత వెల పెట్టి కొనడానికి నాకు స్తోమత లేదు, కానీ మా పిల్లకి ఏం కావాలో అవన్నీ నువ్వు సమకూరుస్తున్నావు. నేను ఎందుకు చింతించాలి? నేను ఎందుకు దుఃఖపడాలి? నేను ఎందుకు బాధపడాలి? నేను ఎందుకో విపరీతమైనటువంటి ఆలోచన కలిగి ఉండాలి? దేవుడు మాకు ఇచ్చాడు, ఆ పిల్లకి ఏం కావాలో అవన్నీ దేవుడే ఇస్తున్నాడు. ప్రతి దానికి సమస్తాన్ని దేవుడు సిద్ధపరిచాడు. నేను అనుకున్నాను, మా కోసమే దేవుడు ఆ పిల్లలకి ఇచ్చాడు, అందుకనే మా పాపకే, నిజమేనండి, మా పాపకే ఉన్న బట్టలు చాలా విలువైనవి. మేము అనుకుంటాం, పాస్టర్ నాతోటి ఏమన్నదంటే, దేవుడు మనకి 2 విధాలుగా ఇస్తున్నాడు. ఒకటి మన పాపకి వేసుకోవడానికి, 2 ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా ఇవ్వడానికి. ఎందుకంటే చాలా విలువైన బట్టలే, చాలా ఖరీదైన బట్టలు. కాబట్టి ప్రతి దాన్ని దేవుడు చక్కగా ఆయన సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. చూడండి, ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయమందుంచి ఉన్నాడు, కానీ దేవుని క్రియలు పరిశీలన తెలుసుకున్నటకు అది సరిపోదు. శాశ్వత కాలం జ్ఞానం నువ్వు పుట్టి చచ్చిపోయే వరకు కావచ్చు, నీ పితరులు మొదలుకొని మన తర్వాత వరకు ఉండేటువంటి ఈ శాశ్వత కాలమైనటువంటి జ్ఞానాన్ని దేవుడు మనకిచ్చాడు. కానీ మన జ్ఞానము దేవుని క్రియలను పరిశీలన చేయడానికి సరిపోదు. అందుకే మనం దేవుణ్ణి పూర్తిగా అవగాహన చేసుకోలేకపోతున్నాం, పూర్తిగా అర్థం చేసుకోలేకపోతున్నాం. అందుకే మనం ఏం చేస్తామంటే కొన్నిసార్లు తొందరపడిపోతూ ఉంటాం, దేవుడు ఇచ్చే వరకు ఓపిక పట్టం. ఉదాహరణకి చెప్పాలి, ప్రభువా మాకు కొన్ని అవసరతలు ఉన్నాయి, మాకు సహాయం చేయి అని ప్రార్థన చేస్తూ ఉంటాం. దేవుడు మార్గం ఎలా తెరుస్తాడా అని మనం వెయిట్ చేయము, కానీ ఈలోపు పిన్నే మాకు ఎక్కడో డబ్బు పొంచవచ్చు కదా, వడ్డీ ఎంతైనా పర్లేదు, మన ప్రయత్నం. అసలు దేవుడు ఏం చేస్తాడో మనం చూడాలిగా, ఆఖరి క్షణం వరకు మనం చూడాలి కదా. కానీ ఈలోపు మనం ఎక్కడెక్కడో నెత్తికేసుకుని, అమ్మాయ దేవుని చిత్తం లేకపోతే డబ్బులు ఇస్తారా కదా, మనం ఇలాంటి తొందరపాట్లు పడుతూ ఉంటాం. కొంచెం ఆలోచన చేయాలి. తర్వాత 12వ వచనం చదువుదాం. కావున సంతోషంగా నుండుట కంటే తమ బ్రతుకు సుఖముగా వెళ్ళబుచ్చుట కంటేను శ్రేష్టమైనది ఏదియు నరులకు లేదని ఆయన తెలుసుకున్నది ఏంటంటే, సంతోషంగా నుండుట కంటేను బ్రతుకును సుఖముగా వెళ్ళబుచ్చుట కంటేను శ్రేష్టమైనది ఏది కూడా లేదు. అంటే ఈ భూమి మీద మనం సంపాదించుకోవాలి, కష్టపడాలి, అట్ ద సేమ్ టైం కుటుంబస్తులతో కలిసి సంతోషంగా ఉండాలి, కుటుంబస్తులతో కలిసి ఆనందంగా ఉండాలి. అందుకేనేమో ఒకసారి ఈ సొలొమోనే రాశాడు 127వ కీర్తన, 128వ కీర్తన. అది కుటుంబాలకి సంబంధించినటువంటి కీర్తన. చాలామంది ఆ కీర్తనని ఇల్లు కట్టువారు, ఇల్లు ఏంటది ఒకసారి చదవండి. యెహోవా ఇల్లు కట్టించిన ఎలాదరి కట్టించేవారు ప్రయాసం అర్థం. అంటే దాని ఉద్దేశం ఏంటంటే, వీళ్ళు కడుతున్నారు కదా, ఈ పక్కన ఇల్లు ఈ పక్కన ఇల్లు, ఎలాంటి ఇల్లు అనుకుంటాం, ఈ ఇల్లుగా దేవుడు ఉద్దేశించి మాట్లాడతాం. ఒక భార్య భర్తల కుటుంబం, వారికి ఇచ్చినటువంటి సంతానాన్ని కుటుంబం అంటారు. దానిని దేవుడు కట్టకపోతే దాన్ని కట్టేవారి ప్రయాసం వ్యర్థమే. చూడండి, తర్వాత చదువుతాం. చాలా రాత్రి అయిన తర్వాత కష్టార్జితం, దాని కిందది చాలా కాలం, మనం వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు ఎందుకని పొద్దుట వెళ్ళిపోయి రాత్రి 10 గంటలకు కష్టపడి అదరా బెదరా వచ్చే ఓ ముద్దాడయ్యా అని తినేసి పడుకొని, అది కూడా వ్యర్థమే. దేవుడు ఈ అల్పకాల జీవితంలో భార్య, పిల్లలు, సమాజము, అన్న, దమ్ములు, అక్క, ఈ బంధుత్వాలు ఇవన్నీ మనకి ఎందుకు ఇచ్చాడంటే, మనము మన దినాల్ని సుఖముగా వెళ్ళబుచ్చుకునొచ్చు, సంతోషంగా ఉండడం కంటే మంచి శ్రేష్టమైనది ఏది కూడా లేదు. ఎందుకనంటే మనం ఎన్ని సంపాదించినా, బెంగళూరులో 400 కోట్లకి యజమాని, 400 కోట్లకి యజమాని, ఆయనకి ఎన్నో ట్రావెలింగ్ బస్సులు ఉన్నాయి. ఆయన చచ్చిపోతే ఆ ఇంట్లో వాళ్ళు ఎవ్వరు రాలేదు. ఎప్పుడు తెలుసా? 2022 సంవత్సరం కోవిడ్ టైంలో చచ్చిపోతే ఆయన్ని కాల్చడానికి ఎవరు రాలేదు. ఆయన మేనేజర్ వచ్చి డబ్బులు కట్టేసి వెళ్ళిపోయాడు అంతే. 400 కోట్లు. ఎన్ని కోట్లు? డబ్బు వేసుకునే కోట్లు కాదు, డబ్బులు 400 కోట్లు. 10 రోజులు లెక్క పెడితేనే కానీ తీరని డబ్బు అది.
అంత దానికి యజమాని. ఆయన చచ్చిపోతే దిక్కులేదు. ఏంటి మీరు ఈ ప్రసంగి గ్రంథాన్ని చదవండి. ఈ కిందకి వెళితే డబ్బున్నవాడు బతుకుతున్నాడు, తర్వాత పేదోడు బతుకుతున్నాడు, ఇద్దరు చచ్చిపోతున్నారు, ఇద్దరు ఒకే చోటకి వెళ్ళారు. జ్ఞానవంతుడు బతుకుతున్నాడు, దరిద్రుడు అంటే మూర్ఖుడు బతుకుతున్నాడు. మూర్ఖుడు చావు ఎలాగుందో జ్ఞానం గలగోడు చావు కూడా అలాగే ఉంది. పెద్ద తేడా ఏమి లేదు. కానీ దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు మనకిచ్చినటువంటి ఈ జీవితాన్ని సుఖంగా వెళ్ళబుచ్చుట, సంతోషంగా వెళ్ళబుచ్చుట కంటే శ్రేష్టమైనది ఏది కూడా లేదు. అంటే దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మన జీవిత పరిమితి ఎంత, మన జీవిత పరిమితి ఎంత. నేను మిమ్మల్ని తృణీకరించట్లేదు, అలాగే నేను మిమ్మల్ని విమర్శించట్లేదు. వాక్యం చెప్తుంది మన జీవిత పరిమితి ఎంత. అందుకేనేమో మోషే, మా దినములు లెక్కించుట మాకు నేర్పించుము, మాకు జ్ఞాన హృదయం దయచేయము, జ్ఞాన హృదయం దయచేయము అనేటువంటి. కాబట్టి మనం ఆలోచన చేయాలి. ఈ ప్రసంగి గ్రంథాన్ని మీరు చదవండి, అంతయు వ్యర్థమే. నేను ఎంతో విద్య సంపాదించాను, ఎంతోమంది భార్యలు, ఎంతోమంది ఉపపత్నులను ఉంచుకున్నాను. నేను 1000 మంది, ఆయనకి 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్నులు, సెటప్లు, అంత జ్ఞానం. రాజుగారికి ఎన్నో కానుకలు, ఆయన ఏది చేయాలంటే అది చేసేవాడు. కానీ ఆయన రాసినటువంటి యథార్థ గాథ వ్యర్థమే. నా తర్వాత ఎవడొస్తాడో ఎవడికి తెలుసు. తర్వాత జ్ఞానంగా బతికినా వ్యర్థమే. అందుకే ఆయన అంటాడు, నువ్వు ఎక్కువగా నీతిమంతుడు అయి ఉండొద్దు, అలాగని అనీతిమంతుడిగా బతకొద్దు, తగుమాత్రంగా ఉండు అని ఈ అధ్యాయంలో మనకు కనబడుతూ ఉంటుంది. తర్వాత చదువుదాం 13వ వచనం. మరియు ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొనుచు తమ కష్టార్జితము వలన సుఖమును అనుభవించుట దేవుడిచ్చు బహుమానమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గమనించాలి, ఇక్కడ ఆయన చెప్తున్నమాట, ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితం వలన సుఖం అనుభవించుట. కష్టార్జితం. ఆయన ఒక చోట ఏమంటాడంటే 128వ కీర్తనలో, యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు లాగా ఆశీర్వదింపబడును. అక్కడ నీ భార్య నీ లోగిట ఫలించు ద్రాక్ష వలె ఉంటుంది, నీ కష్టార్జితము నీ పిల్లలు అనుభవిస్తారు అంటే. కష్టార్జితం ఎవరు అనుభవించాలి చెప్పాలి. నేను ఇంటి నిమిత్తం కొన్ని అప్పులు చేశాను. 1,00,000 రూపాయలు అప్పు చేస్తే 1,00,000 రూపాయలు వడ్డీ కట్టానండి. అది నా తప్పు. నేను దేవుని సేవకుడిగా ఈరోజు సిగ్గు లేకుండా చెప్తున్నాను. నా తప్పు నేను ఒప్పుకున్నాను. నా తప్పు. నేను దేవుని దగ్గర ప్రార్థించినప్పుడు దేవుడు నాకు ఇచ్చినంతకాలం, అంటే దేవుడు ఆయన చిత్తం కొరకు కనిపెట్టి ప్రార్థన చేస్తున్నంతసేపు దేవుడు సమకూర్చాడు, అప్పులేమి లేవు. కానీ విపరీతమైనటువంటి చింత పెట్టుకున్నాను. స్లాబ్ ఆగిపోయింది, ఏం చేయాలి, అన్నీ పెట్టేశాం, సమాజం అలా ఉండకూడదంట, 6 నెలలు అయిపోయింది, అన్నీ పాడైపోతాయి అని విపరీతంగా మాట్లాడుతుంటే ఆ ఇంటి గురించి విపరీతంగా చింతించడం ప్రారంభించాను. నేను ఎప్పుడైతే చింతించానో దేవుడు నన్ను విడిచిపెట్టేశాడంటే నేనే దేవుని విడిచిపెట్టేశాను. ఆయన ఏమన్నాడు, మీ చింత యావత్తు నా మీద వేయండి అన్నాడు. నేను ఎవరి మీద వేయాలి? దేవుని మీద వేయాలి. నేను మీకు చెప్తున్నాను, దేవుని మీద చింత వేయండి అని చెప్తాను. కానీ నా వరకు వచ్చేటప్పటికి ఏం చేశానంటే, అలా కూర్చుని ఆ బిల్డింగ్ అంక అలాగా చూస్తా, అవుతుందా, కట్టగలుగుతానా, ఇంతేనా, ఇలాగే ఆలోచించి ప్రార్థనకి దూరం అయిపోయాను, వాక్యానికి దూరం అయిపోయాను, దేవుని సహవాసానికి దూరం అయిపోయాను. ఇలా దూరం అవుతూ నా చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి నేనేం చేశానంటే ప్రయత్నాలు చేశాను. ఏం చేయాలి? స్లాబ్ అయిపోవాలి. అప్పులు చేశాను. నా స్తోమత ఎంత, నా స్థాయి ఎంత, అప్పు చేస్తే తీర్చగలనా, కట్టగలనా, ఏమీ ఆలోచించలేదు. కానీ దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభువా సహాయం చేయవా అని అడగడం మంచి పద్ధతి అని అంటారా? నాకు సహాయం చేయవా అని అడగడం మంచి పద్ధతి అని అంటారా? నేను ఎప్పుడు వెళ్ళాలి? అప్పు చేయకముందు వెళ్ళాలి. అప్పు చేసేసిన తర్వాత నువ్వు చేయవా అంటే దేవుడు దగ్గర కూర్చుని ఒకరోజు ఆలోచించడం ప్రారంభించాను. అప్పుడు దేవుడు నాతో మాట్లాడడం ప్రారంభించాడు. నేను ఇచ్చేదాని కొరకు నువ్వు ఎదురు చూసావా, నీ సొంతాన్ని నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేసావా? అప్పుడు నేను అన్నాను, ప్రభువా నీకు దండం పెడతాను, నీ కాళ్ళు పట్టుకుంటున్నాను, నా సమస్యలన్నీ తీర్చేయి, తర్వాత నేను అప్పు చేయను, నువ్వు గెంజి ఇస్తే గెంజి దాగి బతుకుతాను, ఆ రోజు అన్నం లేదా పస్తులు ఉంటాను,
అలాగని ఇంకెప్పుడు తప్పు చేయను, నాకు సహాయం చేయి. నా కష్టార్జితాన్ని అంతా పట్టుకెళ్ళాడికి వడ్డీ కడుతుంటే ఏడిపోతుంది. లాభం, కష్టపడిన లాభం అంతా పట్టుకెళ్ళి వడ్డీ కడుతుంటే ఏడుపు వస్తుంది. నా కష్టార్జితం ఎవరు తింటున్నాడు? ఎవరు తింటున్నారండి? నేనా? నా భార్య? నా పిల్లలా? ఎవరు తింటున్నారు? కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే వాళ్ళ కష్టార్జితాన్ని సుఖమును అనుభవించుట దేవుడిచ్చు బహుమానమే. కాబట్టి గమనించండి, ఒకవేళ మీకు ఆ స్తోమత ఉంటే మీరు అప్పు చేసుకోండి, నేనేమి చేయొద్దన్నానని మళ్ళీ నన్ను తిట్టిపోసుకోకండి. మీకు ఆ స్తోమత ఉంటే, తీర్చుకునే కెపాసిటీ ఉంటే, ఒకవేళ మీరు అనుకున్నట్లుగా రాకపోతే ఏదైనా భూమి అమ్మేస్తే నా అప్పులన్నీ తీరిపోతాయి అనుకుంటే యూ విల్ డూ ఇట్, ఓకే, నో ప్రాబ్లం. కానీ మనము మన చిత్తాన్ని నెరవేర్చేసుకుని, ప్రభువా నా వంక చూడవా, నన్ను ఇలాగే వదిలేస్తావా, నువ్వు ఇంతేనా, నువ్వు ఇలాంటి దేవుడువా, నీ ఎవడు చేయమని నేను దేవుడు చెప్పడానికి చేయమని జాగ్రత్త ఆలోచన చేసుకుందాం. తర్వాత 14 వచ్చిన దేవుడు చేయు పనులన్నీ శాశ్వతములని అనుకున్నాను, దానికి ఏదియు చేర్చబడదు, దాని నుండి ఏదియు తీయబడదు. మనుషులు తన యందు భయభక్తులు కలిగి ఉండునట్లు దేవుడికి నియమమును చేసి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేనండ్రే, గట్టిగా చెప్పాలా. దేవుడు తన యందు మనం భయభక్తులు కలిగి ఉండాలని దేవుడు ఇటు నియమాన్ని నియమించి ఉన్నాడు. ప్రతి దానికి సమయము కలదు, ఇట్స్ ఎ టైం పీరియడ్. ప్రతి దానికి సమయం కలదు. ఆ సమయాన్ని మనం తెలుసుకుని మనం ఏం చేయాలంటే దేవుణ్ణి వెంబడించాలి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. నేను ఇంగ్లీష్ మాట్లాడుతున్నా, వస్తుందా మీకు? మరి ఎందుకు అవుతుంది? నేర్చుకుంటున్నాను, తప్పేముంది? నేను దేవుని దగ్గర చిన్నపిల్లని, నాకు రాదు, కానీ నేర్చుమని అడుగుతున్నాను. వచ్చి రాను పదాలు పలికితే అవన్నీ దేవుడు సరి చేస్తాడు. కాబట్టి గమనించండి పిల్లరా, దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఉండాలని దేవుడు ఈ నియమాన్ని ఏర్పాటు చేశాడు. కట్టడానికి, చావడానికి, పుట్టడానికి త్వరపడి ఎవరు ప్రార్థన చేయకండి. బాబు నన్ను తీసుకెళ్ళిపో, ఈ మంచం మీద ఏడలేకపోతున్నాను, ఏడు, ఎంతకాలమైనా ఏడు. కానీ నువ్వు అనాలి, ప్రభువా నన్ను ఈ మంచం మీద అయినా ఉంచావు కదా, ఎందుకు ఉంచావు? నేను ఇంకా ఏం సరి చేసుకోవాలి, నేను ఇంకా ఏం తెలుసుకోవాలి, నేను ఇంకా ఏం నేర్చుకోవాలి. మనం దేవుని దగ్గర చేయవలసినటువంటి ప్రార్థన ఏంటంటే, నేను మరణించిన మరుక్షణం నీతో ఉండాలి. మన ఆశ ఏమై ఉండాలి? మన సంతోషం ఏమై ఉండాలి? నా ప్రాణము, నా తుది శ్వాస విడిచిన మరుక్షణం నేను నీతో ఉండాలి, నేను చూడాలి, నీ దగ్గరికి రావాలి. అందుకేనా నాకు ఈ శిక్షణ, అందుకేనా ఈ ట్రైనింగ్, అందుకేనా ఈ అనుభవం. నీవు దేవుని దగ్గర పశ్చాత్తాపడడానికే. ఒకవేళ దేవుడు నిన్ను ఒక బలహీనతకు అప్పగించాడేమో, ఒక వ్యాధికి అప్పగించాడేమో, ఇబ్బందుల్లో ఉన్నావేమో, నువ్వు మొదటకు వెళ్ళు, ప్రభువా నేనేం చేశాను, మొదటి నుంచి నా జీవితం ఎలా నడిచింది, వీటన్నిటిని మనం నేర్చుకోవడానికి దేవుడు మనకి ఏర్పాటు చేశాడు. ఏడవడానికి టైం ఉంది. కొంతమంది సాక్ష్యం చెప్పినా ఏడ్చేస్తారు, ప్రార్థన చేయమన్నా ఏడ్చేస్తారు, త్వరగా వచ్చేస్తుంది. ఏడవడానికి టైం ఉంది, ఓకే, మీరు ఏడవండి, నేను కాదంటలేదు. కానీ నవ్వడానికి టైం ఉంది. మాట్లాడితే కొంతమంది పొల్లిగులు ఎంత ఉంటారు, సరి చేసుకోవాలిగా. కాబట్టి మనం గమనించాలి. ఇవన్నీ, ఈ నియమాన్ని అంతటినీ దేవుడు ఏర్పాటు చేసింది ఎందుకంటే ఈ భూమి మీద మన బ్రతుకుని ఈ పద్ధతులన్నీ కూడా పిల్లలు నేర్చుకుంటూ వాళ్ళ జీవితంలోకి పైకొస్తూ ఉంటారు. కానీ సంఘంలో ఉన్నటువంటి మనము ఈ విషయాలు తెలుసుకుని ఇక నుంచి చిన్నపిల్లల వలె దేవుని మీద ఆధారపడాలి. ఎవరి మీద ఆధారపడాలి? దేవుని మీద ఆధారపడాలి. ఇప్పుడు మా పాప ఇంకొక 2-3 నెలలు పోయిన తర్వాత ఆ పాప నడవడం ప్రారంభిస్తుంది, పళ్ళన్నీ వచ్చేస్తాయి, తినడం ప్రారంభిస్తుంది. అమ్మ పప్పలో, డాడీ ఐస్ క్రీమ్, లేకపోతే ఇంకోటి ఈ చెప్తూ ఉంటుంది. కానీ ఈ మాట్లాడనంతవరకు టైం టు టైం ఫుడ్ ఎవరు పెట్టారు? మమ్మల్ని ఏమైనా అడిగిందా? అడగలేదు. ఆకలి ఏడిపేంటో, బలహీనమైన ఏడిపేంటో, నిద్ర ఏడిపేంటో, తర్వాత నొప్పి వల్ల వచ్చే ఏడిపేంటో అన్నీ వాళ్ళ అమ్మకు తెలుసు. ఇది నిద్ర ఏడుపు అంటుంది, ఇది ఆకలి ఏడుపు అంటుంది. ఎలా అర్థమవుతుంది? దేవుడు మనకి అన్నీ ఏర్పాటు చేశాడు.
ఏ కాలంలో ఏది ఇవ్వాలో దేవునికి తెలుసు, ఏ సమయంలో మనల్ని ఏ స్థాయిలో ఉంచాలో దేవునికి తెలుసు. కాబట్టి మనము దేవుని యందు భయభక్తులు కలిగి మనము అన్ని విషయాల్లో నేర్చుకుంటూ దేవుని మీద ఆధారపడి బ్రతికేటట్లుగా దేవుడు దీని అంతటిని ఏర్పాటు చేశాడు. అవునా కాదా? మనం చదివామా? ప్రసంగి గ్రంథాన్ని చదివారా? మీరు ఎంతమంది చదివారు? మీకేం అర్థమైంది? మీరు ఇంతకాలం చదివింది వేరు, కానీ ఇప్పుడు చదువుతుంది వేరు. ఇంతకాలం మనం ఏదో చదువుకుంటూ వెళ్ళిపోయాం, కానీ ఈ విషయాలు దేవుడు మన కొరకే రాయించాడు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. మీరు ఎప్పుడైనా ఎన్నిసార్లు చదువుంటారు ప్రసంగ గ్రంథాన్ని? అర్థమైందా మీకు? మొదటిసారి నేను చదువుతున్నప్పుడు జుట్టు పీకేసుకున్నాను, ఏంట్రా బాబు చిరాగ్గా ఉంది దాన్ని. కానీ చదువుతున్న కొలది మన జీవితమే దీని మీద ఆధారపడి ఉంది. ఈ సమాజంలో ఒక వ్యక్తి యొక్క బ్రతుకు ఎలాంటిదో దాని అంతటినీ రాశాడు. ఇది మనకు సంబంధించింది, మన వ్యక్తిగత జీవితాలకు సంబంధించింది. మన పిల్లరా, మనము ఈ భూమి మీద ఏం అనుభవిస్తున్నామో దాని అంతటినీ కూడా ఈ 11 అధ్యాయాలు, ఈ 12 అధ్యాయాల్లో దేవుడు రాయించాడు. జాగ్రత్త, వీటన్ని విషయంలో ప్రేమించడానికి సమయం ఉందంట. ఏముందంట? ఇప్పుడు ఎవరంటే గొడవ అయిందండి, గొడవ అయిన తర్వాత దేవుడు ప్రేమించమన్నాడు కదా అని చెప్పేసి మీరు వెళ్ళిపోయో మీదడిపోతే అవ్వదు. టైం ఉంది, దానికి ప్రేమించే టైం ఉంది, తర్వాత ద్వేషించేటువంటి టైం ఉంది. కాబట్టి దేవుడు ప్రేమించమన్నాడు. ప్రేమ అనేది మనలో ఉండాలి, కానీ సమయం కోసం మనం సమాధాన పడటానికి ఎదురు చూడాలి. నీకు అవతలి వ్యక్తి మీద కోపం తగ్గిపోయి నీవు పశ్చాత్తాపడిపోయావు, కానీ అవతల వ్యక్తికి ఆ కోపం తగ్గలేదే. కాబట్టి నీ సారీ యాక్సెప్ట్ చేయదు, నువ్వు వెళ్ళి నీ లవ్ యాక్సెప్ట్ చేయదు, చెప్పవలే పో అంటది. కానీ మన సమయం వచ్చే వరకు వెయిట్ చేసి ఓపిక పట్టి మన ప్రేమను వారి పట్ల చూపించగలగాలి, వ్యక్తిపరచగలగాలి. అప్పుడు ఆమె అంటది, అమ్మ నేను ఎంత దుర్మార్గురాలైనా కూడా నన్ను ఎంత ప్రేమిస్తున్నావా, నా మీద ఎంత జాలిపడ్డావా, నీకు వందనాలమ్మా, నిన్ను ఏదేదో అనుకున్నానమ్మా, నేనేదేదో అనేసాను. అప్పుడు స్టార్ట్ అవుతుంది పశ్చాత్తాపం. కాబట్టి దేవుడు చేయమన్నాడు కదని త్వరపడిపోకూడదు, సమయం కోసం ఎదురు చూడడానికి ప్రయత్నించాలి. యుద్ధం చేయడానికి టైం ఉంది, అర్థమైందండి అమ్మా? దెబ్బలాడటానికి, గొడవ పడటానికి దానికి టైం ఉంది, కంగారు పడకండి. కానీ సమాధాన పడటానికి కూడా టైం ఉంది. అంటే దీని అంతటిని దేవుడు ఏర్పాటు చేశాడనేటువంటి విషయాన్ని మనము గ్రహించాలి. ఓకే, మనము మరొక విషయాన్ని, ఈ అభ్యాసం గురించి కొన్ని విషయాలు ఇంకొంచెం నేర్చుకుందాం. అపోస్తుల కార్యములు 24వ అధ్యాయం 16వ వచనం. అపోస్తుల కార్యములు 24వ అధ్యాయం 16వ వచనం ఒకసారి చదువుదాం. ఈ విధమున నేనును దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా నుండినట్లు అభ్యాసము చేసుకొనిచున్నాను. పౌలు గారు ఆయన ఖైదు చేయబడిన తర్వాత యూదులు అనేకమైనటువంటి నిందలు మోపుతున్నప్పుడు ఆయన కైసరి ఎదుటనే నేను నా వాంగ్మూలాన్ని చెప్పుకుంటానని చెప్పినప్పుడు అగ్రిప్ప దగ్గర నుంచి, లూసియా దగ్గర నుంచి, తర్వాత యెరూషలేము దగ్గర నుంచి కైసరకు రోమ్స్కి పంపించేటువంటి ఈ ప్రక్రియలో ఆయన తన వాంగ్మూలాన్ని చెప్పుకునేటువంటి సందర్భాలు 2 సార్లు 3 సార్లు మనకు కనబడుతూ ఉంది. ఏం జరిగిందో చెప్తాడు. అలా చెప్తున్నప్పుడు ఆయన అనేటువంటి మాట ఏంటంటే వాళ్ళకి చెప్తున్నాడు, యూదులు వచ్చి అతని మీద నిందలు మోపుతున్నప్పుడు తన యొక్క విషయాన్ని చెప్తున్నాడు. విషయాన్ని చెప్తూ ఆయన ఎటువంటి మాట ఏంటంటే, ఈ విధమున అంటే నేను ఎలాంటి ఉద్దేశం కలిగి లేదు, ధర్మశాస్త్రానికి నేను వ్యతిరేకంగా నడవట్లేదు, అయితే యేసు ప్రభు ద్వారా మనకి రక్షణ ఉంది, ధర్మశాస్త్రం కూడా అదే బోధిస్తుంది, నిరీక్షణ ఉంది, ఆ నిరీక్షణ గురించే నేను చెప్తున్నాను, ఆ నిరీక్షణ యేసు ప్రభు ద్వారా వస్తుందని చెప్తున్నాను. అయితే దీన్ని బట్టి ఈ విధమున నేను దేవుని ఎదుటను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ కూడా నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా, నేను వేరే ఉద్దేశంతో చెప్పట్లేదు, నేను వేరే ఎటువంటి తప్పుడు బోధ చెప్పట్లేదు, ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా నేను మాట్లాడట్లేదు, దేవునికి వ్యతిరేకంగా నేను మాట్లాడట్లేదు, కానీ దేవుని విషయంలో కానీ మనుషుల విషయంలో కానీ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లుగా నేను నేర్చుకుంటున్నాను. నేను నా మనస్సును, నా మనస్సాక్షికి శిక్షణ ఇస్తున్నాను,
ట్రైనింగ్ ఇస్తున్నాను, నేను ఈ విధంగా ఉన్నాను అనేటువంటి విషయాన్ని పౌలు గారు మాట్లాడుతున్నారు. ఇక్కడ పౌలు గారు మనస్సాక్షి గురించి మాట్లాడుతున్నారు. మనస్సాక్షి అంటే ఏంటి? మనస్సాక్షిని, తన మనసును, తన ఆంతర్యాన్ని, ఆ మనస్సాక్షిని ఆయన చాలా నిర్దోషమైనదిగా ఉండున్నట్లుగా తాను దేవుని ఎదురు కనబరుచుకోవడానికి, మనుషుని ఎదురు కనబరుచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అమ్మా, నా ప్రశ్న ఏంటంటే మనస్సాక్షి అంటే ఏంటి? హలో, ఇక్కడ ఉన్నారా? మనస్సాక్షి అంటే ఏంటండి? మనస్సాక్షి లేదురా ఈడికి అంటారు కదా. మనస్సాక్షి అంటే ఏంటి? ఎప్పుడైనా ఆలోచించారా? ఆలోచించలేదా? సరే, నేను చెప్తాను వినండి. మనస్సాక్షి అంటే ఏంటంటే తప్పు ఒప్పులను గుర్తించేటువంటి సామర్థ్యం. మనస్సాక్షి అంటే ఏంటంటే తప్పు ఒప్పులను గుర్తించేటువంటి సామర్థ్యం. మనలో ఒక న్యాయమూర్తిలాగా పనిచేసేటువంటి ఈ మనస్సాక్షి మనకి దేవుడిచ్చినటువంటి గొప్ప బహుమతి. మనస్సాక్షి అనేది ఏంటంటే దేవుడు మనకిచ్చినటువంటి బహుమతి. మనకి మనస్సాక్షి ఉంది, పశువులకు ఉంటుందా అమ్మా? పశువులకి ఉంటుందా? ఉండదు. మనకి మనస్సాక్షి ఉంది, తప్పేదో ఒప్పేదో మనకుంది. అందుకే ఎవడైనా మూర్ఖంగా కఠినంగా పిల్లరా వ్యక్తి ప్రవర్తిస్తున్నప్పుడు మన మనసు అయ్యి దుర్మార్గుడా, అయ్యి బాబాయ్. ఒక ఆవిడ సీరియల్ చూస్తే ఏడ్చేస్తుంది. మనకు అప్పుడప్పుడు కొల్లంటా నీళ్ళు వస్తాయి కదా, బాధ వచ్చేస్తుంది, పొంగు కూర్చేస్తుంది. సినిమా చూస్తా, చిన్నప్పుడు సినిమా చూస్తూ ఉంటే నాకు మాని సినిమా చూస్తుంటే కొల్లంటే నీళ్ళు వచ్చేసి ఏంటది ఆ ఎమోషన్కి, ఆ ఎఫెక్షన్కి అయ్యి బాబోయ్. ఏంటి? మనస్సాక్షి. ఎవరికైనా అన్యాయం జరుగుతుంటే మనం కంగారు అయిపోతూ ఉంటాం. ఏంటి? అది తప్పు, అది ఒప్పు. ఏదైనా ఒక మంచి జరుగుతుంటే మన హృదయం ఉల్లాసపడిపోతూ ఉంటుంది, ఇది ఒప్పు, ఇది నిజం అని. అంటే తప్పు ఒప్పులను గుర్తించేటువంటి సామర్థ్యాన్ని మనస్సాక్షి అంటారు. ఇది మనలో ఒక లాయర్లా, ఒక జడ్జ్ లాగా పనిచేస్తుంది. జడ్జ్మెంట్, తీర్పు తీర్చేటువంటి ఒక జడ్జిలాగా, న్యాయమూర్తిలాగా మన హృదయంలో ఇది పనిచేస్తుంది. ఇది దేవుడు ఈ మనస్సాక్షిని అందరికీ ఇచ్చాడు. అది బై బర్త్ ఇంక్లూడింగ్, అంటే మనందరిలో కూడా ఆయన పెట్టి ఈ భూమి మీదకి పంపించాడు. అందుకే రోమీయులకు రాసిన పత్రిక 2:14 దీనిని మనం నిర్దోషంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. రోమీయులకు రాసిన పత్రిక 2:14 ధర్మశాస్త్రము అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన ఎడల వారు ధర్మశాస్త్రము లేని వారినైనను తమకు తామే ధర్మశాస్త్రం అయినట్టున్నారు. అట్టి వారు మనస్సాక్షి కూడా సాక్ష్యం ఇచ్చుచుండగాను వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేనిది చెప్పుచుండగాను ధర్మశాస్త్ర సారము తమ హృదయముల యందు రాయబడినట్లు చూపుచున్నారు. ఇక్కడ అన్ని జనుల గురించి కూడా మాట్లాడుతుంది. ఎందుకంటే ఆయన కొన్ని విషయాలు మాట్లాడుతూ, నువ్వు యూదుడు అయి ఉండి లేకపోతే నువ్వు అట్టి కార్యములు చేస్తూ ఇతరులకు తీర్పు తీర్చుతున్నావు అని చాలా విషయాలు మాట్లాడుతూ ఆయన ఏమంటాడంటే అక్కడ ధర్మశాస్త్రము లేని అన్యజనులు. ఏమా, మనకి బైబిల్ ఉందా? ఉంది. మనకు బైబిల్ ఉంది. ఏది తప్పో ఏదొప్పో సంఘంలో బోధించబడుతుంది, తల్లిదండ్రులు బోధిస్తున్నారు, సమాజంలో బోధిస్తున్నారు, బాగుంది. మరి అన్ని జనులకి ఏముంది? అన్ని జనులకి ఏమైనా ధర్మశాస్త్రం ఉందా? లేదు. కానీ ఆ ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియలు చేసిన ఎడల ధర్మశాస్త్రము లేనివారైనను తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు. మనస్సాక్షి వాళ్ళకి అందుకే వాళ్ళు అయ్యో పాపం, అయ్యో ఇది తప్పు అనేటువంటి విషయాలు వాళ్ళు కూడా కలిగి ఉన్నారు. కొన్ని చెయ్యొచ్చు అంటే అన్ని జనులు కూడా అందరూ దొంగతనం చేస్తారా? మోసం చేస్తారా? కీడు చేస్తారా? వాళ్ళలో మంచోళ్ళు లేరా? వాళ్ళలో నెమ్మదస్తులు లేరా? వాళ్ళలో నీతిమంతులు లేరా? వాళ్ళలో యథార్థవంతులు లేరా? వాళ్ళకి బైబిల్ తెలియకపోయినా సరే, బైబిల్ దేవుడు తెలియకపోయినా సరే, బైబిల్ దేవుడు చెప్పినట్లుగా కొంతమంది జీవించట్లేదా? అది ఎలా జరుగుతుంది అని అంటే దేవుడు బై బర్త్ ప్రతి ఒక్క వ్యక్తిలో కూడా ఈ మనస్సాక్షి అనేది పెట్టి ఈ భూమి మీదకి పంపించాడు. ఈ మనస్సాక్షి వాతబయబడిన మనస్సాక్షి అయిపోతే, ఈ మనస్సాక్షి కఠినమైపోతే, ఈ మనస్సాక్షి మొద్దుబారిపోతే, ఈ మనస్సాక్షి మందబారిపోతే మనం ఏదైనా చేసేస్తాం. కాబట్టి ఈ మనస్సాక్షి శుద్ధి చేయబడాలి. కొన్ని విషయాలు మనం నేర్చుకుంటాం.
అక్కడ దేవుడు చెప్తున్నాడు, వాళ్ళకి ధర్మశాస్త్రం లేకపోయినప్పటికీ వాళ్ళు ధర్మశాస్త్రమైనట్టుగా ప్రవర్తిస్తూ ఉన్నారు. అయితే అట్టి వారి మనస్సాక్షి కూడా సాక్ష్యం ఇస్తూ ఉంది. వాళ్ళకు లోన జరుగుతుంది, లోన ఏదో వాళ్ళ ఒక ప్రక్రియ జరుగుతుంది, వాళ్ళు మనసులో ఆలోచిస్తున్నారు. అందుకే ఒకరోజు మేము అనకాపల్లి సువార్తకి వెళ్ళాం. ట్రైన్లో జనరల్ బోగిలో ఖాళీ లేదని రిజర్వేషన్లో ఎక్కేసాం. అది కూడా ఖాళీ లేదు, నిలబడే ఉన్నాం. టీసీ వచ్చాడు, ఆయన మెడలో పెద్ద రుద్రాక్షం ఉంది, పెద్ద బొట్టు పెట్టుకున్నాడు. వచ్చిన తర్వాత టికెట్లు ఏమండి సార్ అన్నాడు. సార్ మేము కొంచెం ఖాళీ లేక ఎక్కాం సార్, ఫైన్ ఎంత వేస్తే అంత కట్టేస్తామండి అని చెప్పి. ఎక్కడికి వెళ్ళారు అన్నాడు. సో వార్తకి వెళ్ళి వస్తున్నాం సార్ అన్నాడు. అలాగా, సరే నెక్స్ట్ స్టేషన్లో దిగిపోండి అని చెప్పేసి మా దగ్గర ఫైన్ ఇచ్చుకోలేదు. ఎందుకు చేశాడు ఆయన? నెక్స్ట్ స్టేషన్లో తీసుకు ఒకసారి ఒక కానిస్టేబుల్ గారు రోడ్డు మీద ఆపేశారు. లైసెన్స్ లేదు, ఏమీ లేదు, ఆపేశారు. ఏంటి సార్? నెంబర్ ప్లేట్ కూడా లేదు దానికి. సార్ ఏంటంటే రేపు ఏం చేస్తాను సార్ అన్న. పోలీసు వాళ్ళ దగ్గర ఇలాంటి మాటలు చెప్పకూడదండి, మీరు ఏం చేస్తారు? నేను పాస్టర్ గారినండి అన్నాడు. అలా చూసి కొంచెం 5 నిమిషాలు ఆగిన తర్వాత సరే వెళ్ళిపోండి అన్నాడు. ఆయనకి ఆ ధర్మశాస్త్రం ఎక్కడిది? ఆ జాలి ఎక్కడి నుంచి వచ్చింది? ఆ మనసు ఎక్కడి నుంచి వచ్చింది? ఒకసారి ఒక చోట ఆపారు, హాస్పిటల్కి వెళ్తున్నాం సార్, వెళ్ళొస్తున్నాం సార్, వెళ్ళిపోండి అన్నారు. ఆ స్వభావం ఎక్కడ వచ్చింది? ఒక అన్యుడు, ఒక వ్యక్తి ఎండలో చెప్పులు కుట్టుకుంటుంటే ఆయన పోలీస్ ఆఫీసరే ఆ వ్యక్తికి కొంత సహాయం చేశాడు. ఆ మనసు ఎక్కడి నుంచి వచ్చింది? అంటే ఒక క్రైస్తవులే చేస్తారా సహాయాలు? క్రైస్తవులు మాత్రమే దానాలు చేస్తారా? క్రైస్తవులు మాత్రమే ఆదరిస్తారా? అన్యులు చేయట్లేదా? వాళ్ళకి ఆ ధర్మశాస్త్రం ఎక్కడి నుంచి వచ్చింది? ఆ మనస్సాక్షి వాళ్ళ మీద ఎక్కడి నుంచి సాక్ష్యం పలుకుతుంది? దేవుడిచ్చినటువంటి బహుమానమే అనేటువంటి విషయాన్ని ఆలోచించాలి. అది మనందరిలో కూడా ఉంది, కానీ దానికి నువ్వు శిక్షణ ఇవ్వాలి. అది దేవుని మాట వినేటట్లుగా నువ్వు చేయగలగాలి. అపోస్తలుడైనటువంటి పౌలు ఏమన్నాడంటే, దేవుని ఎదుట మనుషుల ఎదుట నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా కనబడాలని ఉండాలని నేను దానికి ట్రైనింగ్ ఇస్తున్నాను, దానికి నేర్పిస్తున్నాను, నేను అభ్యాసం చేస్తున్నాను. పిల్లలు అభ్యాసం చేస్తారు, వాళ్ళు నేర్చుకుంటారు. ఈరోజు నువ్వు పిల్లలుగా మారి నువ్వు నీ మనస్సాక్షికి ట్రైనింగ్ ఇవ్వాలి. తప్పేదో ఒప్పేదో నీకు తెలుస్తుంది, నీ మనస్సాక్షి నిన్ను గద్దిస్తుంది, అది నీ మీద నేరం మోపుతుంది. నువ్వు ఒప్పుకుని దాన్ని విడిచిపెట్టాలా, దాన్ని మానాలి. దీని యొక్క ఉద్దేశం. కాబట్టి కొన్ని విషయాలు మనం నేర్చుకోవాలి. బైబిల్లో మనస్సాక్షి అనేటువంటి పదానికి ఉపయోగించిన గ్రీకు పదం ఏంటంటే మన గురించి మనకి తెలియడం. ఏమండి? అబౌట్ యువర్ సెల్ఫ్. మీ గురించి మీరు ఏం చెప్తారు? శాంతరత్న గారు మీ గురించి మీరు ఏం చెప్పుకుంటారు? చెప్పండి. చిన్న గారు మీ గురించి మీరు ఏం చెప్పుకుంటారు? అబౌట్ యువర్ సెల్ఫ్ ప్లీజ్. ప్రశాంతి నీ గురించి నువ్వేం చెప్పగలుగుతావు? సెల్ఫ్ ఏంటి? మన గురించి మనం తెలుసుకోవడమే. నీ గురించి నువ్వేం చెప్పినా నీ పక్కోడు చెప్పాలిగా. అలా చెప్పాడా? ఆడి గురించి ఎవరికి తెలియదు అనుకున్నాడు, అలా చెప్పిందా? ఎక్కడ మన సెల్ఫ్ ఎక్కడ చెప్పుకుంటా తెలుసా? ఇక్కడ కాదు, పక్క ఊర్లోని. అక్కడికి వెళ్ళి చెప్పుకుంటాం. మన చుట్టాలింటికాడ, మన బంధువులింటికాడ, పక్క గ్రామంలో, ఉద్యోగం చేసి కాడ, దుబాయ్లో, ఇజ్రాయెల్లో నేను ఇది నేను అది పెద్ద తోపు. ఇక్కడికి వచ్చాడు ఎంక్వైరీ చేస్తే ఆడి జీవితం అంతా నువ్వు చెప్తావు చెప్ప ఏమండి? అవునే కాదా? కాబట్టి నేను ఇక్కడ నా గురించి ఏం చెప్పుకుంటున్నానో నా ఇంటికి వెళితే నా భార్య కూడా అదే చెప్పాలి. అది మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండడం అంటే. ఇంటికి వెళ్ళిన తర్వాత నా పిల్లలు అదే చెప్పాలి, నా తల్లిదండ్రులు అదే చెప్పాలి, నా గ్రామం అదే చెప్పాలి. సో దాని యొక్క భావం ఏంటంటే మన గురించి మనం పరిశీలించుకోవడం. తర్వాత మనస్సాక్షి సరిగ్గా పనిచేసినప్పుడు మనల్ని, మన లోపలి ఆలోచనల్ని, భావాల్ని నిజాయితీగా పరిశీలించుకుంటాం. మన మనస్సాక్షి బతుకుంటే, అది సజీవంగా ఉంటే, అది మనల్ని, మన లోపాలని, మనలో ఉన్నటువంటి ఆలోచనలను, భావాల్ని కూడా నిజాయితీగా మనం ఏం చేస్తామంటే పరిశీలించుకుంటాం. అది మనస్సాక్షి మనల్ని చెడుకు దూరంగా ఉంచుతూ మంచి వైపు నడిపిస్తుంది. మనస్సాక్షి ఏం చేస్తుందంటే చెడుకు దూరం చేస్తుంది. దేనికి దూరం చేస్తుంది?
చెడ్డ పనికి దూరం చేస్తుంది, మంచి వైపు నడిపిస్తుంది. ఈ పని నేను చేయకూడదు, ఇది నేను చూడకూడదు, ఈ స్థలంలో నేను కూర్చోకూడదు, ఇది మాట్లాడకూడదు, ఈ వీళ్ళతో వీళ్ళతో ఏకీభవించకూడదు, వీళ్ళతో నేను అభ్యాసం చేయకూడదు అని అది మనకి బోధిస్తూ మంచి మార్గం వెళ్తుంది. దిస్ ఈజ్ వే రైట్, యూ విల్ గో, నువ్వు వెళ్ళిపో, ఇది మంచిది. అందుకే కొన్ని సందర్భాల్లో మనము నిర్ణయాలు తీసుకోవడంలో సతమత పడుతూ ఉంటాము. అప్పుడు మనకి మనస్సాక్షి అనేది సహాయం చేస్తుంది. కాబట్టి మనస్సాక్షి వలన సరైనటువంటి నిర్ణయం తీసుకున్నప్పుడు సంతోషిస్తాం, అలాగే తప్పుడు నిర్ణయం తీసుకున్నప్పుడు బాధపడతాం. చాలాసార్లు మన మనస్సాక్షి నొప్పించి ఉంటుంది. మీరు ఎప్పుడైనా విపరీతంగా గొడవ పడిపోయిన తర్వాత, ఆ గొడవ చల్లారిపోయిన తర్వాత నీ లోపల నీ మనస్సాక్షి మాట్లాడుతుంది, నువ్వు అలా ఎందుకు మాట్లాడావు, అలా మాట్లాడకుండా ఉండవలసిందే, అనవసరం. ఆ బాధ నిన్ను పిండేస్తుంది, నలిమేస్తుంది, ఇబ్బంది పెట్టేస్తుంది, తట్టుకోలేవు. దాని నుంచి బయట పడటానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. అయ్యో నేను అలా మాట్లాడేశానే, ఇలాంటి నేను ఎందుకు చూసేసాను, ఈ మనస్సాక్షి మనల్ని రేపుతుంది. నువ్వు ఇది చేయకూడదు కదా, నువ్వు ఎందుకు చేసావు, నువ్వు వెళ్ళకుండా ఉండవలసింది, వెళ్ళొద్దన్నాను కదా. అది మనల్ని హెచ్చరిక చేస్తుంది, మనతో మాట్లాడుతుంది, మనకు చెప్తుంది. మీలో ఎన్ని మంది ఎలాంటి అనుభవాలు కలిగి ఉన్నారు? నీకు ఆ పశ్చాత్తాపం వస్తుందంటే, ఆ రిపెంటెన్స్ వస్తుందంటే అది నీలో ఇంకా బతికుందని అర్థం. నువ్వేం చేయాలంటే నెక్స్ట్ టైం నువ్వు దాని మాట వినాలి, మనస్సాక్షి మాట వినాలి. ఉదాహరణకి అది దేవుని స్వరము. ఆ మనస్సాక్షి అనేది దట్ ఈస్ అదేంటంటే దేవుని యొక్క వాయిస్, ఆయన స్వరం నీకు చెప్తుంది. ఎప్పుడైతే ఆయన స్వరాన్ని నువ్వు అధిగమించావో అప్పుడు నీ లోపట బాధ. ఇది ఏమవుతుందంటే వాతవేయబడిన మనస్సాక్షి అంటే గట్టిపడిపోతే, మందబారిపోతే ఇంకా అలాగే తప్పు కాదు. ఏం నిజాలు చూసినా నువ్వు అదే అలవాటుగా అలాగా చేస్తుంటే ఇంకా నీ మనస్సాక్షి నిన్ను గద్దించదు, నిన్ను తప్పు పట్టదు, నిన్ను రేపదు, రెచ్చగొట్టదు. జాగ్రత్త. మనస్సాక్షి సరిగ్గా పనిచేయాలంటే మనం ఏం చేయాలంటే దానికి దేవుని నైతిక ప్రమాణాలతో దానికి శిక్షణ ఇవ్వాలంటే వాక్యము, నైతిక విలువలతో కూడినటువంటి శిక్షణతో మనం దానికి ఏం చేయాలంటే శిక్షణ ఇవ్వాలి. అలా శిక్షణ ఇచ్చినటువంటి మనసాక్షి వల్ల దేవుణ్ణి సంతోషపెట్టేటువంటి నిర్ణయాలు తీసుకుంటాం. ఏం నిర్ణయాలు తీసుకుంటాం? ఏం మీరు ఎవరు నా వైపు చూడలేదేంటి? బైబిల్ చదువుతున్నారా? నా వైపు చూడండి, జాగ్రత్తగా వినండి. మనము మన మనస్సాక్షికి శిక్షణ ఇస్తే అది ఏం చేస్తుందంటే దేవుణ్ణి సంతోషపెట్టేటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. చూడండి, మనం ఏదైనా తప్పుడు నిర్ణయం తీసుకుంటే మనస్సాక్షి మనల్ని హెచ్చరిస్తుంది, లేదా ఏదైనా తప్పు చేస్తే మనల్ని బాధ పెడుతుంది. మన మనస్సాక్షి బలహీనపడేటువంటి అవకాశం ఉంది. మీరు ఒక ఏదైనా తీర్మానం తీసుకున్న తర్వాత ఎవరైనా వచ్చి మిమ్మల్ని ఒకవేళ బలహీనపరిస్తే వీక్ అయిపోయి మీరు ఏదైనా నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయం నుంచి తొలగిపోయిన తర్వాత మన మనస్సాక్షి చాలా బాధపడుతుంది. అలాంటి విషయాలు జాగ్రత్తగా తీసుకోవాలి. అయితే దేవుని సహాయంతో తిరిగి మరలా మన మనస్సాక్షిని బలపరుచుకునేటువంటి అవకాశం దేవుడు మనకి ఇస్తున్నాడు. మంచి మనస్సాక్షి వల్ల మనశ్శాంతి ఉంటుంది. ఏముంటుంది? మాట్లాడలేదు మీరు. మనశ్శాంతి ఉంటుంది, ఆత్మగౌరవం ఉంటుంది. ఏముంటుంది? మనస్సాక్షి ఉంటుంది, ఆత్మగౌరవం ఉంటుంది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ప్రయత్నించాలి. మనలో ప్రతి ఒక్కరూ మనస్సాక్షి చెప్పేది వినాలా వద్దా అనేటువంటి నిర్ణయం మనమే తీసుకోవచ్చు. ఎవరు తీసుకోవచ్చు? నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? ఆకలి ఎత్తున్నాను లల్లి చెప్పండి సార్. ఎట్లేదు కదా? ఓకే, జాగ్రత్తగా వినండి. మనలో ప్రతి ఒక్కరు కూడా మన మనస్సాక్షి చెప్పేది వినాలా వద్దా అనేటువంటి నిర్ణయం మనం తీసుకోవచ్చు. వినాలి అనుకుంటే దానికి లోబడతావు, వినవద్దు అని అనుకుంటే నువ్వు చేయాలనుకున్నదే చేసేస్తావు. ఆదాము అవ్వల మనస్సాక్షి చెప్పేది వినకుండా వాళ్ళు పాపం చేశారు. దేవుడు వాళ్ళకి ఆల్రెడీ చెప్పాడు.
మీరు ఈ పండు తినొద్దు, తినుదినమున నిశ్చయముగా చచ్చిపోతారని వాళ్ళు చెప్పినప్పుడు ఆ పండు దగ్గరికి వెళ్ళినప్పుడు మనస్సాక్షి వాళ్ళని గద్దిస్తుంది, మనస్సాక్షి వాళ్ళని హెచ్చరిస్తుంది, మనస్సాక్షి చెప్తుంది మీరు వాటి జోలికి వెళ్ళొద్దు, అది ముట్టుకోవద్దు, అది తినొద్దు అని చెప్పినప్పుడు వాళ్ళు వాళ్ళ మనస్సాక్షి చెప్పేది వినకుండా పాపం చేశారు. ఈరోజు చాలామంది సమాజంలో దేవుని మాటలు వింటూ, దేవుని వాక్యం వింటూ, దేవుని అనుసరిస్తూ, ప్రభు యొక్క బలలో చేతులు ఉంచుతూ కూడా పిల్లరా దేవుడు చెప్పింది చేయకుండా, నీ మనస్సాక్షిని చెప్పింది చేయకుండా ఆదాము అవ్వల వల్లే పాపం చేస్తున్నామేమో. ఆ రోజు వాళ్ళు అమాయకత్వాన్ని కోల్పోయారు, నిర్దోషత్వాన్ని కోల్పోయారు, పసిపిల్లల స్వభావాన్ని కోల్పోయారు. చిన్నపిల్లల వరకు ఏమీ తెలియదు, కానీ అలాంటి ఆ పరిస్థితుల్లో దేవుడు చెప్తున్నది చేయకుండా, వాళ్ళ మనస్సాక్షి వాళ్ళకి చెప్తున్నది చేయకుండా వాళ్ళు పాపం చేశారు. తరువాత వాళ్ళు బాధపడినా ప్రయోజనం లేకపోయింది. ప్రయోజనం ఏమనుందా చెప్పాలి, ఉందా? లేదు. బాధపడిన ప్రయోజనం లేకపోయింది. వాళ్ళు అప్పటికే దేవుని ఆజ్ఞను మీరిపోయారు. అదృష్టం ఏంటంటే దేవుడు వాళ్ళకి చూపలేని కృప ఈరోజు సంఘమైన మన పట్ల చూపిస్తున్నాడు. వాళ్ళని వెంటనే సంఘం నుంచి బయటికి తోలేశాడు, కానీ నిన్ను బయటికి గెంటేయలేదు. జాగ్రత్త. మనల్ని ఆయన బయటికి గెంటేయలేదు, మనల్ని ఆయన త్రోసేయలేదు, ఆయన మనల్ని విడిచిపెట్టలేదు. నీతో ప్రతిరోజు మాట్లాడుతున్నాడు, ప్రతి ఆదివారం మాట్లాడుతున్నాడు, ఆయన ప్రతి దినం నిన్ను దర్శిస్తున్నాడు. నీవు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంటే దేవుడు నీ ప్రార్థన విని నీకు సహాయం చేస్తున్నాడు. కారణం ఏంటో తెలుసా? నీవు మారతావేమో అని ఆయన కృప నిన్ను వెంబడిస్తూ ఉంది. మనస్సాక్షి నిన్ను హెచ్చరిస్తుంది. అయితే నీ మనస్సాక్షి కఠినపరిచేసుకున్నావు కాబట్టి అది నీకు తప్పు కాదు, అది నీకు పొరపాటు కాదు. కానీ వాళ్ళు పశ్చాత్తాపపడిన ప్రయోజనం లేకపోయింది. దేవుడు ఏం చేశాడంటే ఒక గొర్రె పిల్లను ఉదించి ఆ వస్త్రాలు నార వస్త్రాల కింద అంటే చర్మపు చొక్కాయలు తొడిగించి వాళ్ళు ఏదైనా తోటల నుంచి గెంటేసి నీవు చెమటోడిస్తేనే కానీ నీ కడుపు నిండదు అనేటువంటి శాపం భూమికి ఇచ్చేశాడు. నీవు కష్టపడి నీ చెమట నేలను తడిపితేనే కానీ అది నీకు శ్రేష్టమైన వస్తువు ఉండదు. ఇంతకుముందు శ్రేష్టమైనటువంటి వస్తువులు కష్టపడక్కర్లేదు, ఏసీ రూములో ఉంటూ సుఖభోగాలను అనుభవిస్తూ ఈ పండు కోసుకుని తిని ఆ పండు కోసుకుని తిని సుఖంగా బ్రతికినటువంటి ఆ బ్రతుకు కాస్త ఏదైనా తోటల నుంచి బయటికి వెళ్ళిపోయి కష్టపడి చెమటోడ్చి భూమి దున్ని దాన్ని పండిస్తే వాళ్ళకి తిండి. కానీ పిల్లరా దేవుని యొక్క శాపం ఏంటో తెలుసా? నువ్వే మందు వేయవు, ఏ నీళ్ళు వేయవు, కానీ ఈ భూమి గచ్చు పొదల్ని ముళ్ళని డొంకల్ని చాలా ఏపుగా పెంచుతుంది. నువ్వు విత్తనాలు పట్టుకొచ్చేయి, శ్రేష్టమైన మొక్కలు నాటు, దానికి నువ్వు ఎంత ప్రయాసపడాలి? మందేయాలి, మాపేయాలి, పెంటేయాలి, పేడేయాలి, ఏటుకు పాములు కంపోస్ట్ ఎరువేయాలి, కోడి పెంటేయాలి, చెత్త అంతా పట్టుకొచ్చేస్తేనే కానీ నువ్వు రోజంతా కష్టపడి నీ డబ్బు ఖర్చు పెట్టి ఎరువులు వేయాలి, చెట్లకి ఏర్లు తవ్వాలి, ఏర్లు మందు పెట్టాలి, గడ్డి మందు కొట్టాలి. ఏది కోల్పోయారు వాళ్ళు? కానీ దేవుడు మన పట్ల ఎంత కృప చూపాడో తెలుసా? ఎంత కనికరం చూపాడో తెలుసా? మనల్ని ఆయన క్షమిస్తూ నిన్ను పిలుస్తున్నాడు. ఆయన చేతులు చాచి నిన్ను ఆహ్వానిస్తున్నాడు. నువ్వు రా, నేను నేర్పుతానని. నువ్వు దేవుని దగ్గరకు వచ్చి నేర్చుకుని నీ మనస్సాక్షికి నువ్వు శిక్షణ ఇస్తే అది బలం పుంజుకుని దేవుని సంతోషపెట్టేటట్లుగా నిన్ను ప్రేరేపిస్తుంది, నిన్ను మంచి త్రోవలోకి నడిపిస్తుంది. చెడు చేయనివ్వదు, చెడు చూడనివ్వదు, చెడు విననివ్వదు, చెడు మాట్లాడనివ్వదు, చెడ్డగా బ్రతకనివ్వదు, చెడ్డగా ఆలోచించనివ్వదు. ఒక ఆడపిల్లని చూసినప్పుడు, ఒక స్త్రీని చూసినప్పుడు నీవు మోహపుతూ చూపుతో చూస్తూ ఉంటే అది చూడనివ్వదు. ఇది తప్పు కదా, ఇది పొరపాటు కదా, వాక్యం ఇలా ఉంది కదా, నీకు భార్య ఉంది కదా, నీకు భర్త ఉన్నాడు కదా, నీవు వేరొకరు నువ్వు వెళ్ళి వేరొక తిరగలి విసిరితే నీ తిరగలి ఇంకొకటి విసురుతాడు కదా, నువ్వు వెళ్ళి వేరే బావిలో నీళ్ళు తాగితే నీ సొంత బావిలో నీళ్ళు వేరొకటి తాగుతాడు కదా అని హెచ్చరిస్తుంది. తప్పు చేయనివ్వదు, పొరపాటు చేయనివ్వదు. అది దేవుని యొక్క నీతి, అది దేవుని యొక్క నీతి. నోరేసును పడిపోనివ్వదు, అరవనివ్వదు, కేకలవేనివ్వదు, ఓర్పును నేర్పుతుంది, సహనం నేర్పుతుంది. సమయం కోసం ఎదురు చూస్తావు. ప్రభువా నువ్వు పని చేయి, నేను మౌనంగా ఉంటాను. దేవుడు పని చేయడం ప్రారంభిస్తే ఎవరైతే ఉన్నారో నీ శత్రువులు, వాళ్ళ ఎదుట నీకు భోజనాన్ని సిద్ధపరుస్తాడు. దేవునికి స్తోత్రం. శత్రువులు ఎదుట ఆయన నాకు భోజనం సిద్ధపరిచాడు. ఆ శత్రువులు అందరూ నీ దగ్గరికి వస్తారు, నీతో సమాధాన పడతారు, నిన్ను గౌరవిస్తారు.
ప్రతి దానికి సమయము కలదు. కాబట్టి ఆదాము అవ్వల వలె మనము కూడా ఆజ్ఞను మీరి పాపం చేసి అలా చెడిపోయిన మన మనస్సాక్షి, వాత వేయబడినటువంటి మనస్సాక్షి అయిపోయింది, అపవిత్రమైపోయింది. అలాంటి చెడిపోయినటువంటి మనస్సాక్షిని యేసు రక్తం శుద్ధి చేస్తుంది. ఈరోజు నువ్వు ఈ ప్రభు యొక్క బలలో చేతులుంచి ఆయన పరిశుద్ధమైన శరీరాన్ని భుజిస్తూ ఆయన రక్తాన్ని పానం చేస్తూ, అంటే ఆయన శరీరంలో వచ్చిన రక్తం కాదు, ఆయన రక్తానికి సాదృశ్యంగా, ఆయన శరీరానికి సాదృశ్యంగా ఆయనను జ్ఞాపకం చేసుకోవడానికి ప్రభు యొక్క బలలో చేతులు చూస్తున్నావు. నీ మనస్సాక్షిని శుద్ధి చేసేటువంటి ఆ యేసు రక్తం పిల్లరా నీవు ఈరోజు అంగీకరించి ఒప్పుకోవాలి. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం. నిర్జీవమైనటువంటి క్రియలు, అపవిత్రమైనటువంటి క్రియలు, ఆదాము అవ్వల యొక్క మనస్సాక్షి చెడిపోయి వాళ్ళు మనస్సాక్షిని కఠినం చేసుకుని, మీరు ఒకటి గమనించవలసింది ఏంటంటే అవ్వమ్మ ఒకే రోజు వెళ్ళిపోయి ఆ పండు తినేయలేదు. ఆమె ఆ సర్పం తనతో మాట్లాడినప్పుడు ఆ రోజు వెళ్ళిపోయి ఆమె కోసుకుని తినేయలేదు. ఆమె ఎన్నో రోజుల బట్టి నుంచి ఆ ప్రదేశానికి వెళుతూ ఆ పండును చూస్తూ ఆ పండు గురించి ఆలోచిస్తూ తన హృదయం ఇది తప్పు కాదులే అని చెప్పిన తర్వాత పండు కోసుకుంటాను. అందుకే అక్కడ హృదయం మోసకరం, దాని వ్యాధి బహు. మన హృదయం మోసకరమైనది, అది మనల్ని మోసం చేస్తుంది. అవ్వమ్మ వెళ్ళిపోయి ఆ రోజు మాట్లాడితే కోసం తినేలేదు. ఆమె రోజు ఆ ప్రదేశానికి వెళ్తుంది, రోజు సర్పంతో మాట్లాడుతుంది, రోజు ఆ పండు చూస్తుంది, రోజు దాన్ని. ఈరోజు ఒక తప్పు మనం చేస్తున్నామంటే అప్పటికప్పుడు చేసేది కాదు, దాని గురించి మనం కొన్ని గంటలు శోధించబడతాం. కొన్ని గంటల శోధన కాలంలో నీ మనసాక్షిని హెచ్చరిస్తుంది. దేవుడు చేయొద్దన్నాడు కదా, ఇది మంచిది కాదు కదా, ఇది కరెక్ట్ కాదు కదా, ఇది వద్దు కదా, ఇది వద్దు కదా అని హెచ్చరిస్తున్నటువంటి సమయంలో నువ్వు పదే పదిగా ఆ ప్రదేశానికి వెళుతూ ఆ స్థలంలో కూర్చుంటూ ఆ వ్యక్తితో ఆ సన్నివేశాన్ని దాన్ని నువ్వేదైతే చేయాలనుకున్నావో దాని కొరకు ఆలోచిస్తున్నప్పుడు నీ మనసాక్షి మౌనమైపోతుంది. శోధకుడు మనల్ని అలా శోధిస్తాడు. ఒక వ్యక్తి వెంటనే టెంప్ట్ అయిపోడు, ఒక వ్యక్తి వెంటనే లోబడిపోడు పాపానికి, ఒక వ్యక్తి వెంటనే పాపం చేసాడు. దాని నిమిత్తం ఎన్నో దినాలు, అవసరమైతే 10 సంవత్సరాలు సాతాను నిన్ను శోధిస్తుంది. నీ పక్కన నేను ఒక్కసారి చూడు, ఒకసారి తిను, ఒకసారి ఉండు, ఆ ప్రదేశానికి తీసుకెళ్తుంది. అక్కడ నీ మనస్సాక్షి మాటను విని దాన్ని అవాయిడ్ చేస్తే అపవాదిని ఎదిరించుడి. అప్పుడు వాడు మీ వద్ద నుంచి నువ్వు ఎదిరించవు, వాడు చెప్పింది ఆలోచించడం ప్రారంభిస్తావు, నువ్వు దాన్ని గద్దించవు. వాడిని గద్దించండి, యేసు ప్రభు గద్దించినట్లుగా మనం గద్దించం. సాతానా పో, ఇటువంటి ఆలోచనలు నా మనసులోకి ఎందుకు తీసుకొస్తావు, ఎందుకు నేను ఆమెను చూడగానే నాకు ఎందుకు ఇలాంటి ఆలోచన వస్తున్నాయి అని నువ్వు దాన్ని గద్దిస్తే నెక్స్ట్ టైం నువ్వు ఆమెని అలా చూడవు, ఆ చూపుతో చూడవు, ఆ ఆలోచనలకి రావు, ఆ ఉద్దేశాలకి రావు, ఆ నిర్ణయాలకి రావు, ఆ పనికి మనల్ని పనికి నీ మనసు అలవాటు పడదు. దాన్ని గద్దిస్తే నువ్వు గద్దించకుండా దానితో ఏకీభవించినప్పుడు అది నీతో మాట్లాడడం ప్రారంభిస్తుంది, నీ చూపులు మారుస్తుంది, నీ ఆలోచనలు మారుస్తుంది. ఆ సర్పము చెప్తున్నటువంటి ప్రతి మాటకు అవ్వమ్మ అక్కడికి వెళ్ళి దాన్ని చూసి పోల్చుకోవడం ప్రారంభించింది, ఊహించుకోవడం ప్రారంభించింది. నేను ఎలా అయిపోతాను, అలా అయిపోతాను, అలాగా ఎలాగని ఆ ఊహలతో ఆమె తన మనస్సాక్షిని చంపేసుకుంది, వెళ్ళి పాపం చేసింది. యేసు అలా చెడిపోయినటువంటి ఆ మనస్సాక్షి మనందరి మీద పనిచేస్తుంది. ఆ మనస్సాక్షిని యేసు రక్తం శుద్ధి చేస్తుంది. దేవునికి స్తోత్రం. శుభ్రపరిచేస్తుంది, మలినం లేకుండా చేసేస్తుంది, మనల్ని పవిత్రపరుస్తుంది. ఈ ప్రభు యొక్క బలారాధన మనం ఎందుకు తీసుకోవాలో తెలుసా? ఆయన చెప్పాడు, కారణం ఏంటో తెలుసా? నన్ను జ్ఞాపకం చేసుకొనడానికి దీనిని చేయుడి. ఏం చెప్పాడు ఆయన? ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? ఆయన నీ పాపం కొరకు, నా పాపం కొరకు సిలువలో బలైపోయాడు. నీకు నాకు బదులుగా ఆయన వెళ్ళాడు. ఆదాము అవ్వలు చేసినటువంటి ఆ తప్పు చేయని మనందరి మీద కూడా ఏలుబడి చేస్తుంటే ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన మనందరి శిక్ష ఆయన భరించాడు. ఆయన భరించి ఆయన శరీరమందు పాపానికి శిక్ష విధించి పాపం అనే ముళ్ళును విరిచేశాడు. ఈ పాపం అనే ముళ్ళు మరణానికి తీసుకువెళ్ళిపోతుంది. మరణం అనే ముళ్ళును విరిచేసి మృత్యుంజయుడై తిరిగి లేచాడు. పాపం వలన వచ్చేటువంటి జీతం మరణం.
ఈ మరణం అనేది లేకుండా మనల్ని పరిశుద్ధపరిచి ఆ అపవాది మాట వినకుండా దేవుని మాట విని దేవుని వైపు చూసి దేవునికి కృతజ్ఞతలు చెప్తూ మనము ఈ పని చేయడానికి దేవుడు మనకిచ్చాడు. వాస్తవానికి ఆ రోజు ఇంటింటా కూడుకుంటూ ప్రతిరోజు ఈ కార్యక్రమం చేశారు. తర్వాత రాను రాను వారానికి పరిమితం చేశారు. రాను రాను 2 వారాలకి, రాను రాను నెలలో 1 వారం సరిపోతుంది. ప్రభు యొక్క బల్లలో ఎందుకు చేతులు ఉంచాలి? మీ ఆయన తీసుకోవట్లేదని నువ్వు వెనక్కి వెళ్ళిపోతావా? మీ ఆవిడ తీసుకోవట్లేదని వెనక్కి వెళ్ళిపోతావా? నువ్వు ఇంకా తప్పు చేస్తున్నానని నీకు నువ్వే ఒప్పేసుకుని బల్ల తీసుకోకుండా వెనక్కి వెళ్ళిపోతావా? ఎంతకాలం? యేసుప్రభు శ్రమ పడింది ఎందుకు? యేసుప్రభు ప్రయాసపడింది ఎందుకు? యేసుప్రభు నీ కొరకు కష్టపడింది ఎందుకు? దెబ్బలు తిన్నది ఎందుకు? చనిపోయింది ఎందుకు? పిల్లరా, ఈరోజు అనేక మంది మతోన్మాదులు అవమానపరుస్తూ ఉంటే ఎందుకని ఆయన మౌనంగా ఉన్నాడు? నీ కోసం కాదా? నువ్వెన్ని తప్పులు చేసినా, ఎన్ని పొరపాట్లు చేసినా, ఎలా బతికినా నీ నోట్ల నుంచి ఆ మాటలు, అది కడుపో చెరువో మరి ఏమనాలో తెలియదు, అబద్ధాలు చాలా సులువుగా మాట్లాడతావు, ఇతర మీద నిందలు వేస్తూ ఉంటావు, అవమానకరమైనటువంటి పరిస్థితులు. అయినా దేవుడు నిన్ను ఎందుకు సహిస్తున్నాడో తెలుసా? ఆయన కృప నిన్ను వెంబడిస్తుంది. అర్థం చేసుకుంటావని, వింటావని, నేర్చుకుంటావని, తెలుసుకుంటావని. నువ్వు ప్రభువు యొక్క బల్లలో చేతులుంచు, నువ్వు ప్రార్థన చేయి. నీ కుటుంబంలో ఎవరైతే దానికి దూరంగా ఉన్నారో వాళ్ళ కొరకు నువ్వు దేవుని దగ్గర ఏడు. సమయాన్ని నీ స్వాధీనంలోనికి తీసుకోవద్దు. సమస్యను నీవు పరిష్కరిందామని ప్రయత్నం చేయదు. దేవునికి అప్పగించు, దేవుని దగ్గర విజ్ఞాపన చేయి. అది నీ కుమారుడా, నీ కుమార్తెయా, నీ కోడలా, మీ అత్తగారా, మీ మాంగారా, ఎవరైనా వాళ్ళకి దేవునికి అప్పగించు. ప్రభువా నువ్వు చేయి, నువ్వు మాట్లాడు, నువ్వు దర్శించు, నువ్వు ఒప్పించు. ఈ కార్యక్రమంలో ఎంతమంది వెనక్కి వెళ్ళిపోతున్నారు. చాలా రొట్టె మిగిలిపోతుంది, చాలా రసం మిగిలిపోతుంది. అది ఎవరి కోసం? మిగిలిన వారి కోసం కాదా? వాళ్ళ గురించి ఎవడు ప్రార్థన చేస్తాడు? వాళ్ళ గురించి ఎవడు మొరపెడతాడు? ఎందుకు సిగ్గనిపించట్లేదా? దేవుని మందిరానికి వచ్చి నేను తప్పు చేశాను, నేను ముట్టుకోకూడదు, నేను తీసుకోకూడదని వెనక్కి కూర్చునేటువంటి ఆ దౌర్భాగ్యమైన స్థితిలో నువ్వు ఉన్నావని నీకు అర్థం కావట్లేదా? ఎంత ధైర్యం ఉంటే ఈ ప్రదేశం నుంచి బల్ల తీసుకునేవారు ఎదకరండి అని చెప్తుంటే నువ్వు ధైర్యంగా లేచి వెళ్ళిపోతున్నావు. ఎవరు ఎదుటి లేస్తున్నావో తెలుసా? ఎవరిని తిరస్కరిస్తున్నావో తెలుసా? ఎవరి మీద తిరుగుబాటు చేస్తున్నావో తెలుసా? ఎవరిని ఎదిరిస్తున్నావో తెలుసా? నీ కొరకు చనిపోయిన నజరేయుడైన యేసుక్రీస్తును. దేవుని సన్నిధానంలో నువ్వేం చేయాలి? ఆయన రక్తం మన మనస్సాక్షిని శుద్ధి చేస్తుంది. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక చేస్తుంది. మనము దేవునితో ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం వెలుగులో నడిచి ఆయనతో అన్యోన్యమైనటువంటి సహవాసం కలిగించి ఉంటే యేసు రక్తం మన ప్రతి పాపాన్ని కడిగేస్తుంది, ప్రతి అతిక్రమంని కడిగేస్తుంది. అప్పుడు మన మనస్సాక్షి నిర్మలమైనదిగా ఉంటుంది, పరిశుద్ధమైనదిగా ఉంటుంది. అప్పుడు ధైర్యంగా దేవుని దగ్గర ఉంటే, ప్రభువా ఇప్పుడు నన్ను తీసేసుకో, నేను నీ దగ్గరకు వచ్చేస్తాను, ఎందుకంటే ఈ భూమి మీద నేను ఉండలేను, నేను నీతో ఉంటాను. అందుకే ఆయన ఏమంటాడు పౌలు గారు, నాకు ఏమంటాడు, అది మరణమైతే ఏమంటాడు ఆయన, బ్రతుకుడ క్రీస్తే. ఆయన ఏమంటారు దానికి ముందు వచ్చులోనే, నేను నా దేహంలోంచి బయటికి వెళ్ళిపోయి క్రీస్తుతో ఉండడం ఎంత ఆశపడుతున్నానో, కానీ ఈ శరీరంలో ఉండడం కూడా ఒక మంచిదే. నేను మీకు విస్తారంగా సువార్త ప్రకటిస్తాను. అయితే బ్రతుకుడు మాత్రం క్రీస్తే, చావైతే నాకు మేలు. నువ్వు అను, ఇక్కడ చచ్చిపోతానన్న వాళ్ళందరూ అనండి, చావు అయితే నాకు మేలని. చచ్చిపోయిన తర్వాత మీరు ఎక్కడికి వెళ్తారో మీకు తెలుసా? ఎక్కడికి వెళ్తారు? ఆ నమ్మకం మీకుందా? దేవునితో ఉంటారా? ఆయన ఎవరు, ఆయన చనిపోయాడు, ఆయన విలియం, ఆయన అమెరికాలో ఉంటాడు, ఆయన పేరు నాకు ఐడియా లేదు, బిల్లీ గ్రాహం గారు. ఆయన ఏమన్నాడంటే, మరణం ఏంటో తెలుసా? జస్ట్ ఆన్ ద డోర్. నేను చనిపోగానే ఒక ద్వారం తెరుచుకుంటుంది, నా అడుగు భూమి మీద నుంచి నా అడుగు పరలోకపు గుమ్మంలో పడుతుంది అని చెప్పాడు. మనకు ఆ ధైర్యం ఉందా?
నేను ఇప్పుడు చచ్చిపోతాను, నా గురించి ఎవడే అడగండి, నేను చచ్చిపోయిన మరుక్షణం నేను కళ్ళు తెరిచేది పరలోకపు గుమ్మం చూడడానికి. ఈ భూమి మీద ఒక అడుగు ఉంటుంది, మరొక అడుగు ఎక్కడ ఉంటుందో తెలుసా? పరలోకపు గుమ్మం తెరవబడుతుంది, నా కాలు పరలోకపు గుమ్మం లోపల పడుతుంది, నేను యేసుని ఎదుర్కోవడానికి వెళ్ళిపోతానని చెప్పి యేసు ప్రభు చెప్పింది ఏంటంటే, మీరు క్షయమైపోయే ఆహారం కోసం ఏడవకండి, నెల నెల భోజనాల కోసం మీరు ఏడవకండి, ఈస్టర్ పండుగల కోసం భోజనాల కోసం మీరు గొడవలు ఎట్టుకోకండి. అది నాశనం అయిపోయేటువంటి ఆహారం, అక్షయమైనటువంటి ఆహారం పరలోకం నుంచి దిగొచ్చింది. నా శరీరము, నా రక్తము, త్రాగువాన్ని నేను అంత్యదినమున లేపుతాను. మనము చచ్చిపోయిన తర్వాత ఎవడు చచ్చిపోయినా, ఆడు తాగుబోతాడు, ఆ తిరిగిపోతాడు, ఎవడు చచ్చిపోయినా ఒక వాక్యం చదివి అర్థం ఏంటది? సహోదరులారా, నిరీక్షణ లేని వారే మీరు ఇతరుల వల్ల దుఃఖపడకండి. చచ్చిపోయిన వాళ్ళు మొట్టమొదటిగా యేసు ప్రభువుతో వస్తారు, తర్వాత మనం. ఆడు ఎలాంటోడైనా సరే అందరికీ చదివేస్తాం. అది జాగ్రత్త. ప్రభు యొక్క బలలో నుంచి నిర్లక్ష్యంగా వెళ్ళిపోవద్దు. బాప్తిస్మం తీసుకున్న ప్రతి ఒక్కరూ బలలో చేతులుంచండి. బలలో మీరు చేతులుస్తూ మీ జీవితాన్ని సరి చేసుకోండి. మీరు పరిశుద్ధులైన తర్వాత దేవుని దగ్గరికి వస్తే మీరు అక్కర్లేదు. జాగ్రత్త. నేను పరిశుద్ధుడుగా ఉండి శుభ్రం చేసుకుని అప్పుడు వచ్చి ఎవడకు కావాలి నీ పరిశుద్ధత? నువ్వు దేవుని మీద ఆధారపడి నన్ను పరిశుద్ధపరచు, నేను నీకు లోబడుతున్నానని నువ్వు ఉన్న స్థితిలోనే దేవుని దగ్గరికి వచ్చి నీ జీవితాన్ని దేవుని చేతులు పెట్టి ప్రభు యొక్క బలలో చేతులుంచాలి. బలలో చేతులుంచేటువంటి వారు అందరూ ఎదరికి రండి, మిగతా వారు మీకు నచ్చినట్లుగా మీరు వెనక్కి వెళ్ళొచ్చు. త్వరగా